White and white as గురుగారి క్లారిటీ ఉందండి. సార్ వాయిస్ ఓం శ్రీ మహాగణాధిపతి నమః. దయచేసి అందరూ కూర్చోండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ పద్మాకరార్య పర్యంతం వందే గురు పరంపరా. సర్వేభ్యో భాగవతే అభినవ శుక ప్రవచన నిధి త్రిభాషా సహస్రావధాని శ్రీ ప్రణవ పీఠాధిపతులు పరమ పూజ్యులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురుదేవుల పావన చరణ కమలాలకు సభక్తిపూర్వక శతకోటి సాష్టాంగ ప్రణామములతో శుభ స్వాగతం పలుకుతోంది లూయివిల్ నగరం. ఈ రోజున మహాపర్వదినం లోక శ్రేయస్సుకై నిత్య సనాతన ధర్మ పరిరక్షణకై పరితపించే గురువులు, శిష్యకోటికి దిశానిర్దేశం చేసే పరమసిద్ధులు శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురుదేవులు ఆయన మన దగ్గరికి వచ్చి ఉన్నారు. సాక్షాత్ పరబ్రహ్మమే చైతన్య దీప్తిగా ఘనీభవించి మూర్తిభవించిన సద్గురుదత్వం శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురుదేవులు. ఇటువంటి సందర్భం అత్యంత విరళం, అరుదుగా దొరికే సువర్ణ అవకాశం. ఆ భగవంతుడు జగద్గురువులు మనకి ప్రసాదించిన ఈ అమృత ఘడియలను సంపూర్ణంగా సద్వినియోగించుకుని వారి అవ్యాజకరణకు పాత్రులై శ్రద్ధాభక్తులతో వారిని శ్రవణం చేద్దాం. వారు తమ అమృత దృష్టి మనపై కురిపించి తమ దివ్య ఆశీర్వచనాలతో మమ్మల్ని ధన్యులు గావించాలని, సనాతన ధర్మ పరిరక్షకులుగా కార్యోన్ముఖులను చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నమస్కారమే. నమస్కారం అందరికీ. సాయి సరస్వతి దంపతుల్ని గురువు గారికి పూలమాల అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తాం. కృష్ణ సత్య దంపతుల్ని పూలబొకే ఇవ్వడానికి
పార్థసారథి గారి దంపతుల్ని శాలువా బహుకరించాల్సిన ప్రార్థిస్తున్నాను. అది రూమ్లో కెమెరా వెయిటింగ్ ఐడియా ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలిలీయా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిచారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనేయమతిపాటలాననం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. అందరూ కూడా చెప్పండి. ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః. మొట్టమొదటిసారిగా ఈ లూయిస్ విల్లెల్ అనేటటువంటి ఒక నగరమో పట్టణమో గ్రామమో అడివో లేకపోతే సరస్సు కానీ ఇక్కడికి అడుగు పెట్టాం. లోకాల్లో మానవులకి కష్టం కలిగించి ఎన్నో కంటకాలు ఉన్నాయి. ఈ కంటకాలన్నింటినీ తొలగించడం కోసం దీనికి కెంటకి అని పేరెట్టుంటారు. ఈ కెంటకీలో పార్థసారథి గారు అంటే మా పీఠానికి వచ్చారు. కెంటకీ అంటే ఏదో అనుకున్నాను తప్ప ఆ కెంటకీలో ఈ లూయిస్ విల్లెర్ ఉందని, ఇక్కడ మీలాంటి పరమభక్తులు శుక్రవారం లాంటి రోజును కూడా ఉపన్యాసానికి వస్తారని విని ఊహించి చూచాక ఆశ్చర్యం కలిగింది అన్నమాట. సాధారణంగా ఈ కలియుగంలో మానవులకి
రెండు పర్వదినాలు ఉన్నాయట. ఒకటి శనివారం, 2 ఆదివారం. ఈ 2 రోజుల్లో మాత్రమే వీలుంటే పండుగ లేదా ఏదో భోజనం చేసి దండగా గడుపుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆఖరికి ఉగాది కూడా శనివారం అయితేనే ఉగాది చేసుకుంటారు అనమాట. ఉగాది సోమవారం వచ్చినా ఆదివారం వచ్చినా మాకు సంబంధం లేదు, అది శనివారం అయినా మాకు సంబంధం లేదు, సెలవు అయ్యి ఉండాలంతే. అయినా శుక్రవారం పూట అన్ని ఉద్యోగాలకి సెలవు పెట్టుకురావడం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అందున ఈ రోజు నుంచి హనుమంతుడి పాత్ర ప్రధానంగా ఉండేటటువంటి సుందరకాండములోని విశేషాలు తెలుసుకోవాలని కోరుకున్నారు. అది కూడా అదృష్టమే. ఈ మధ్యనే రామనామం అయిన తర్వాత నిరంతరం రామనామస్మరణం చేస్తున్నారు కనుక, హనుమన్ నామస్మరణం చేస్తున్నారు కనుక హనుమంతుని చరిత్ర తెలుసుకోవడం చాలా అదృష్టం. రాముడి నామంలోనే ప్రారంభాక్షరం రా. ఈ రకారాన్ని తేజస్తత్వము అంటారు. భగవంతునికి పూజలు సమర్పించేటప్పుడు ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి అనే ఒక మంత్రం చదివి అప్పుడు దీపాన్ని చూపించటం పూజలలో నియమం. ముఖ్యంగా లలితా సహస్రనామం చదివేటటువంటి వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో లవిత్యాది పంచపూజాం కుర్యాత్తని ఉంటుంది. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి, ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి, ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. ఆ తర్వాతది ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. రా అనే అక్షరం తేజస్సుని, కాంతిని సూచిస్తుంది. ఆకాశంలో కొన్ని వేల మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో ఆ కాంతిని ర అనే ఒక బీజంతో సూచించారు. అందుకే రా అనేది తేజస్తత్వము. తేజస్సు అంటే కాంతి, ఈ కాంతికి సంబంధించిన బీజం. ఈ అక్షరాన్ని రామచంద్రుడి పేరులో మొదటి అక్షరంగా పెట్టారు. కాబట్టి రామ అంటే తన తేజస్సుతో చీకట్లను తొలగించి అపూర్వమైన ఐశ్వర్యమును ఆనందమును ప్రసాదించువాడని కూడా ఒక అర్థం అన్నమాట. అటువంటి రామచంద్ర ప్రభువుని విడిచిపెట్టకుండా నిరంతరం సేవించటం వల్ల హనుమంతుడు చాలా గొప్పవాడయ్యాడు. హనుమంతుడు ఎంత గొప్పవాడైనా నవమ బ్రహ్మ అవుతున్నప్పటికీ ఇదంతా రామనామ మహిమ అన్నాడు ఆయన. ఇది నా మహిమ అల్ల. అందుకే సుందరకాండకి ఒక ప్రత్యేకత ఉన్నది. సుందరకాండంలో నేను ఈ లంకా నగరానికి వచ్చానంటే, లంకని ధ్వంసం చేయగలుగుతున్నానంటే, ఎంతమంది రాక్షసుల్ని చంపగలుగుతున్నానంటే ఇదంతా రామనామ మహిమ అన్నాడు ఆయన. ఈ కాండములు, ఇది రామాయణంలో ఉన్న కాండములు మొత్తం 7. కొంతమంది అజ్ఞానంతో 6 అని వాదించిన రామాయణం బాలకాండంలో 3వ సరుకులోనే వాల్మీకి చెప్పాడు. ఏమని? 6 కాండములు తథాచ ఉత్తరే కాండే అని. ఉత్తర కావ్యము ఉత్తరకాండము అంటే ఉత్తరకాండంతో కలిస్తేనే 7 కాండలు, 7 కాండలు ఉంటేనే 24,000 శ్లోకాలు ఉంటాయి. 6 కాండలు అయితే కేవలం 20,000 శ్లోకాలే ఉంటాయి. అందులో మొత్తం రామాయణం 7 కాండములు. అందులో బాలుడిగా రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు వీడు పుట్టి పెరిగి లీలలు చేసి వివాహం చేసుకోవడం వరకు ఉన్నటువంటి కాండములకు బాలకాండం అని పేరు పెట్టాడు ఆయన. బాలశబ్దములకు చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక పవిత్ర అర్థం ఏంటంటే గ్రహణధారణ పటుహు బాలః అనగా గురువులు చెప్పిన దాన్ని ముందు గ్రహించాలి. పిల్లలకి పాఠం చెప్పారండి గురువు గారు, అది వాళ్ళు విని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి. ఈ గుర్తు పెట్టుకున్నది 1 సంవత్సరం పాటు చదివిందో 6 నెలలు చదివిందో పరీక్షల్లో మళ్ళీ రాయగలగాలి. ఎంతకాలం చదివినా ఎంత విన్నా గుర్తు పెట్టుకోకపోతే ఉపయోగం ఉన్నది. తీరా పరీక్ష దగ్గరికి వెళ్ళేసరికి క్వశ్చన్ తెలిసినట్టే ఉంటుంది, జవాబు తెలియదు. అలా ఎంతోమంది పాపం పరీక్షల్లో దెబ్బతింటున్నారు. కాబట్టి బాలుడు అనే పేరుకి అర్థము సంవత్సరం పాటు గురువు గారు చెప్పినది గ్రహించి ధారణా పటుకు జ్ఞాపక శక్తిని అట్టే పెట్టుకుని, అనగా చదివిన దాన్ని గుర్తు పెట్టుకుని పరీక్షల్లో తూచా తప్పకుండా రాయగలిగేవాడు. తన శక్తిని అనుసరించి అందులో ఉన్న విశేషాలను ఇంకా వర్ణించగలిగేవాడు. గురువుగారు చెప్పాడు కదా అని అదొకటే కాకుండా ఆ సమయాన్ని బట్టి దానికి వ్యాఖ్యానం కూడా చేయగలిగితే అటువంటి వాడిని బాలుడు అంటారు. అందుకే బాల వ్యాకరణం అంటే
అది కంఠస్థం చేసేవాడు, జ్ఞాపకం పెట్టుకునేవాడు, దాన్ని అప్లికేషన్లో పెట్టగలిగేవాడు అని అర్థం అనమాట. రాముడు అటువంటి వాడు. గురువులు చెప్పిన విద్యలన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్న విద్యలన్నీ గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకుని దానిని శత్రువుల మీద అస్త్రాలు ప్రయోగించాడు. రాజనీతిని ప్రయోగించాడు. ధర్మములు కంఠస్థం చేశాడు. ఆ ధర్మాల్ని గుర్తుపెట్టుకున్నాడు. యావజ్జీవితం ధర్మమును ఆచరించడమే కాకుండా ఇతరులకు కూడా చెప్పగలిగాడు. ఇవాళ పురాణం విన్నాక ఇంటికి వెళ్ళాక గురువుగారు ఏం చెప్పారు, బాగానే చెప్పారండి అంటున్నారా, ఏం చెప్పారు అదే ఆలోచిస్తున్నామండి అంటారట కొంతమంది. మీలాంటి జ్ఞానులు విననుకోండి, మీరు ఈ గంటన్నర విన్నదంతా గుర్తుపెట్టుకుని వెళ్ళి అప్పుడు చెప్తే మీరు కూడా బాలురే. కాబట్టి 16 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా చెప్పినది చెప్పినట్టుగా మస్తిష్కంలో బుర్రలో పెట్టుకోగలిగేటటువంటి వాడు, ధారణ చేయగలిగిన వాడు ఎవడైనా బాలుడే. అందుకే రాముడికి పెళ్ళైనా సరే బాలుడని అన్నారు. ఇక అయోధ్యాకాండంలో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన ధర్మము, అనంతరం ఆయనకి పట్టాభిషేకం చెయ్యాలనుకోవడం, ఈ కథ అంతా అయోధ్య చుట్టూ తిరిగింది కనుక రాముడు అడవికి వెళ్ళినా మళ్ళీ సుమంతుడు వెనక్కి వచ్చి అయోధ్యకి సంబంధించినటువంటి విశేషాలనే మనకి చూపించాడు కనుక దాన్ని అయోధ్యాకాండం అన్నారు. బాలుడిగా ఉన్న కాండం బాలకాండం, అయోధ్య చుట్టూ కథ తిరగటం వల్ల అయోధ్యాకాండం. తర్వాత రాముడు అడవికి వెళ్ళాడు, అరణ్యవాసం చేశాడు. అందుకని 3వ కాండమునకు అరణ్యకాండము అని పేరు పెట్టారు. ఈ అరణ్యవాసంలోనే కిష్కింధ దగ్గరికి వెళ్ళాడు. కిష్కింధ అంటే ఇప్పుడు హంపీ దగ్గర ఉందన్నమాట. కర్ణాటకలో హోస్పేట లేక తోరణగల్లు అనే రైల్వే స్టేషన్ దగ్గర దిగితే అక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో పంపా సరస్సు, ఋష్యమూక పర్వతము ఇవన్నీ కనబడతాయి. మతంగ మహర్షి ఆశ్రమము, శబరి యొక్క గుహ అన్నీ ఉంటాయి. అక్కడ ఈ మతంగ మహర్షి ఆశ్రమము, పంపా సరస్సు, ఈ తోరణగల్లు లేక హోస్పేట నుంచి 25 కిలోమీటర్లే హంపి. విజయనగర సామ్రాజ్యం ఉంది, కృష్ణదేవర సామ్రాజ్యం, అది 25. అవి ట్రై సిటీస్లా కనపడతాయి. తోరణగల్లు ఇటువైపు పెడితే కిష్కింధ, ఇటువైపు పెడితే హంపి, మళ్ళీ హంపి నుంచి కిష్కింధ రావచ్చు, కిష్కింధ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇటు తిరగచ్చు అనమాట. ఆ ప్రాంతంలో ఋష్యమూక పర్వతం ఉన్నది, కిష్కింధ ఉన్నది, మతంగ మహర్షి ఆశ్రమం, పంప సరస్సు, శబరి తపస్సు చేసిన గుహ ఇవన్నీ ఉన్నాయి. ఈ రాముడికి, హనుమంతుడికి, సుగ్రీవుడికి వీళ్ళందరికీ ఉన్నటువంటి సంబంధం అంతా కిష్కింధ చుట్టూ తిరిగింది. అందుకని వాల్మీకి మహర్షి 4వ కాండమునకు కిష్కింధాకాండం అని పేరు పెట్టాడు. ఇక సీతాన్వేషణకి బయలుదేరినటువంటి హనుమంతుడు లంకానగరంలోకి వెళ్ళిన ఘట్టం ఉందే, ఇక్కడ మాత్రం ఆయన పేరు మార్చేశాడు. బాలకాండని కానీ, అయోధ్యాకాండని కానీ, అరణ్యకాండం అని కానీ, కిష్కింధాకాండం అని పేరు పెట్టినవాడు. అయిపోయాక మళ్ళీ యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధకాండం అని పేరు పెట్టిన ఆయన. మిగిలిన చరిత్రని ఉత్తరము అంటారు. ఉత్తరం అంటే తర్వాత, అనంతరం. ఆ ఉత్తర చరిత్ర ఉత్తరకాండని పేరు పెట్టిన ఆయన ఒక్క ఈ కాండములకు మాత్రమే సీతాన్వేషణ, సీతని చూడడం, సీతతో మాట్లాడడం, లంకని దగ్ధం చేయడం, ఈ కాండని సుందరకాండము అని పిలిచాడు. చిత్రం ఏంటంటే రామచరిత్ర మానస రాసిన తులసీదాసు గారు సుందరకాండం రాయకుండా లంకాకాండాన్ని పేరు పెట్టాడు ఆయన. కానీ ఈయన మాత్రం సుందరకాండం అనే పేరు పెట్టాడు వాల్మీకి. కారణం ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్న సౌందర్యం అంతా అందులో ముద్ద చేసి పెట్టాడు వాల్మీకి. అందుకే దాన్ని సుందరకాండం అన్నారు. సుతరాం అద్రియత ఇది సుందర అని సుందర శబ్దమునకు నిర్వచనం. సుందర అనే శబ్దమునకు అర్థం ఏమిటి? మిక్కిలి సంతోషపెట్టున్నది. ఇప్పుడు పద్మాగర్ గారు చూడగానే మీకు మిక్కిలి ఆనందం కలిగింది అనుకోండి, ఈయన సుందరుడి. ఆహా ఎంత అందంగా ఉన్నాడురా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ అందం అంటే ఏంటంటే కోరితే ఎలాగో అందంగానే ఉంటున్నాను చాలా మంది అంటారు. అయినప్పటికీ అందం అంటే కేవలం లౌకికపరమైన అందమే కాకుండా ఆ వ్యక్తి దగ్గర ఒక ఆకర్షణ ఉంటుంది. అతను చూడాలనిపించింది, మాట్లాడాలనిపించింది. కొంతమంది చూడండి అసలు వాళ్ళ మొహం చూస్తే భయం వేస్తుంది. మనకి పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. ఏదో అందరికీ నాలాగా అందరు రావాలని ఎక్కడుంది. కాబట్టి కొంతమంది జుట్టు లేకపోయినా, విచిత్రంగా ఉన్నా ఆ వ్యక్తితో మాట్లాడితే ఆకర్షణ కలుగుతుందా లేదా? ఆ ఆకర్షణే మళ్ళీ మళ్ళీ అతను చూడాలనిపించడమే, అతనితో తిరగాలనిపించడమే సౌందర్యం. అందుకని సుందరకాండ ఈ పేరు ఎందుకు పొందింది అంటే ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది, ఎన్నిసార్లు ఆ కథ విన్నా వినాలనిపిస్తుంది.
ఎంతమందికైనా ఉపకారం చేస్తూనే ఉంటుంది. మొత్తం మీద సుందర శబ్దం అనకు అర్థం ఏమిటంటే మిక్కిలి సంతోష పెట్టునది అని అర్థం అన్నమాట. కాబట్టి ఇందులో అన్ని సంతోషం కలిగించే విశేషాలే ఉన్నాయి. రాముడు సుందరుడు, ఆయన చూసిన వాడు జీవితంలో మర్చిపోలేదు. శత్రువు కూడా రాముడిని చూస్తే రాముడితో మళ్ళీ మాట్లాడాలి, రాముడిని కౌగిలించుకోవాలి అనుకునేవారట. అంత ఆనందం కలిగించింది ఆయన రూపం. సీతామాత పరమ సుందరి, లంకా నగరం అత్యంత సౌందర్యం కలిగింది. హనుమంతుడు పరమ సుందరుడు. ఆంజనేయుడిని మానసికంగా దర్శనం చేసుకోగలిగితే ఇక వాడి జన్మధన్యమే అన్నారు. అదేం కష్టం కాదండి. ఈ ప్రపంచంలో అసాధ్యం లేదు. ఆకాశంలో ఎగరలేరు అనుకున్నటువంటి వాళ్ళకి విమానాలు కనిపెట్టి చూపించారా లేదా? నీళ్లలో ఓడల్లో తిరుగుతున్నారా లేదా? కటిక చలిలో కూడా ఇళ్ళు కట్టుకుని బతకగలుగుతున్నారా లేదా? భయంకరమైన అగ్ని ప్రమాదాలు వస్తే కాపాడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయగలుగుతారు. అలాగే పరమాత్ముడు కూడా ఉన్నాడనే అచంచలమైన విశ్వాసాన్ని మనస్సులో పెట్టుకుని ఏదో ఒక మంత్రాన్ని, ఒక గురువుని నమ్ముకుంటే వాడు కనపడతాడు. ఈ కనపడిన దాన్ని పక్కవాడికి వీడు ఎలా చూపిస్తాడు? చూపించలేడు. ఆత్మానుభవం ఇది. లాగి గోపు మీద కొట్టామండి, కొడితే అబ్బా అంటున్నాడు. ఆ దెబ్బ చూపించమన్నాడు ఒకసారి. దెబ్బ కనపడదు, నొప్పి కనపడుతుంది. ఆహారం తినవు, ఈ తినడం వల్ల వచ్చేటటువంటి శక్తి పైకి చూపించలేవు. ఆ లోపల అరిగిపోతుంది, దానివల్ల శక్తి వస్తుంది. ఎందుకు ఈ ఆహారం లోపల కడితే మన కడుపులోకి వెళ్ళి జీర్ణం అవుతుందో, అది రక్తము మొదలైన వాటిగా మారుతుందో, తిన్న వెంటనే ఎందుకు శక్తి వస్తుందో ఎప్పటికీ తెలియదు. కొన్ని డ్రింక్స్ తాగిన వెంటనే వాడికి ఎక్కలేని పవర్ వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ కొంతమంది గుర్రం ఎక్కుతారు రాత్రి, ఇక ఆ టైంలో కొత్త శక్తి కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ పదార్థంలో ఉన్న విచిత్రమైన తత్వం అది. ఈ లౌకిక పదార్థములకి ఎంత శక్తి ఉంటే భగవంతుడిని దృఢంగా చూడాలి అనే కఠోర దీక్షతోటి ఏదో ఒక మంత్రానుష్ఠానం చేస్తే ఆయన కనపడి తీరతాడు, కనపడకపోవడం ఉండదు. కాకపోతే అందరికీ ఒకే రకంగా కనపడ్డాడు. కొంతమందికి ప్రత్యక్షంగా కనపడతాడు, కొందరికి పరోక్షంగా కనపడతాడు. ఇవాళ మీకు ఇంత అన్నం పెట్టి ఆదరించేవాడే ఆంజనేయుడు అనుకోండి. ప్రేమతో మాట్లాడి ఉద్యోగం ఇచ్చాడు వాడే రాముడు అనుకోండి. ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు మీకోసం ఏ కజ్జికాయలో కొబ్బరి వేయకుండా అందులో దాని అంటారు బాదపప్పులో వేసి పెట్టింది అనుకోండి, ఆవిడే అన్నపూర్ణ అనుకోండి. మీకు ఇంత పులిహార చేసి పెట్టారా, ఆవిడే అన్నపూర్ణ అనుకోండి. ఆవిడలో అన్నపూర్ణ చూడగలిగితే రోజు అందులో అమ్మే కనపడుతుంది మీకు. కాదు ఆవిడ మనిషి అనుకుంటే మనిషి. చూడగలిగే కళ్ళు ఉంటే అన్ని చోట్ల చూడగలుగుతారు. హిరణ్యకశిపుడికి ఎక్కడికి వెళ్ళినా కనపడలేదు, కానీ ప్రహ్లాదుడికి అంతటా కనబడ్డాడు. కాబట్టి ఇప్పటికి కూడా హనుమంతుడు సర్వాంతర్యామి, ఎక్కడ పడితే అక్కడ ఎంతో మంది కనబడ్డాడు, ఎన్నో మహిమలు చూపించాడు. అయినా మూర్ఖులు వాదిస్తారు కనుక నాకు చూపించు అంటారు కనుక వాళ్ళకి చూపించాలంటే వాడు మూర్ఖుడు కనుక మూర్ఖత్వం విడిచిపెట్టి దృఢంగా వాడు పట్టుకోలేడు కనుక చూపించలేము. కానీ మీరు అనుభూతి పొందగలుగుతారు. కథ వినండి. ఈ రాత్రి హనుమంతుడు మీ వెంట ఉండకపోతే అడగండి. అందువల్ల కూడా హనుమంతుడు అన్ని రకములుగా ఆనందం కలిగించే అపూర్వ రూపం కలిగిన వాడు, పరమసుందరుడు. వానర రూపాన్ని చూస్తే అంత ఆనందం పొందబట, కానీ ఆంజనేయుడు రూపాన్ని చూస్తే సీతాదేవి కూడా పరవశించిపోయి నాయన వెళ్ళక ఇంకాసేపు నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఆనందం కలుగుతుంది, ఆహ్లాదం కలుగుతుంది, ఇక్కడే ఉండు అని బతిమాలింది. అంటే సీతాదేవికి అంత ఆనందం కలిగించిన రూపం అది. రాముడికి ఆనందం కలిగించిన రూపం, భక్తులకి బ్రహ్మానందం కలిగించిన రూపం. అటువంటి రూపం హనుమంతుడిది కనుక ఆయన సుందరుడు. అందుకే సుందరి కిం న సుందరం. ఈ సుందరకాండమునందు కిం న సుందరం అంటే ఏది సుందరం కాదు, ఇందులో అన్ని అందమైనవే. కథ అందమైనది, పాత్రలు అందమైనవి, దృశ్యములు అందమైనవి, చిట్ట చివరికి లభించేటటువంటి ఆనందం కూడా అందమైనది అన్నారు. అందులో హనుమంతుడు గురువు, దాసుడు అంటే దాసానుదాసుడు అని చెప్పాలి, శిష్యుడు. ఏం చెబితే అది గురువుల మాట విని ధర్మ మార్గంలో నడుచుకునే చారణుడు, ఒక గొప్ప ఉపాసకుడు, యోగి, ఆధ్యాత్మికవేత్త, వీరుడు, బలవంతుడు, యోధుడు. ఇన్ని లక్షణములు ఒకే వ్యక్తిలో ఉండడం అరుదు. గురువు గారు శిష్యుడు అవ్వలేడు. శిష్యుడు గురువు అవడానికి ప్రయత్నించచ్చేమో కానీ గురువు గారు మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. ఎందుకంటే నేను బాగా చదివేసుకున్నాను, నేను టీచర్ని, ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరి మాట విన్నానుకుంటాడు కొంతకాలం పోయాక. కానీ నిజమైన గురువు యావజ్జీవితం శిష్యుడిగానే ఉంటాడు. ఎంత చదివినా ఎప్పుడో చోట ఎక్కడో చోట మళ్ళీ కొత్త అనుభవాలు కలుగుతూనే ఉంటాయి. మేము ఇన్నిసార్లు ఉపన్యాసం చెప్పినా అదే కదా మళ్ళీ ఇంకో చోట చెప్పినప్పుడు కొత్త ఆలోచన వస్తూ ఉంటుంది. కొంతమంది మనకు తెలియకుండానే ఎంతో సూచన కూడా చేస్తూ ఉంటారు.
హనుమంతుడు గురువుగా ఉండడమే కాక శిష్యుడిగా ఉండగలిగాడు. ఓ పక్కన సామ్రాజ్యానికి రాజుగా ఉండగలిగాడు, భక్తి సామ్రాజ్యానికి. మళ్ళీ సేవకుడిగా ఉండగలిగాడు, దూతగా ఉండగలిగాడు, పండితుడిగా ఉండగలిగాడు. అనేక పాత్రల్ని పోషించాడు ఆంజనేయుడు. అందుకే ఆంజనేయుడు లాంటి పాత్ర లేదన్నారు. ఉదాహరణకి ఆయన ఆచార్యుడు అనుకుందాం కాసేపు. ఆచార్యుడు అంటే ఆచరించి చూపించే గురువు. వాళ్ళ గురువులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఏదైనా చెప్తే ఇతరులకి ఆచరించి చూపించరు, చెప్పడం వరకే. నేను చెబుతాను, నేను చేయను అంటాడు. ఆ మధ్యన ఒక ఆయన హరికథ చెప్పాడు. ఆ రోజు శనివారం. ఆయన అదృష్టం వల్ల వాళ్ళ ఆవిడ కూడా పురాణానికి వచ్చింది ఆ పూట. అందరూ వింటూ ఉండగా శనివారం నాడు ఉల్లిపాయ తినకూడదు అన్నాడు ఆయన. వెల్లుల్లిపాయ తినకూడదు, నీరుల్లిపాయ తినకూడదు అన్నాడు ఆయన. వాళ్ళ ఆవిడ కూడా వింది. ఇంటికి వెళ్ళగానే అప్పుడు శనివారం కదా, పెసరట్టు ఉప్మా చేయమన్నాడు ఆయన. శనివారం అంటే కొంతమందికి ఎంతో లాభం అన్నమాట. ఈరోజు మాకు శనివారం అండి అంటారు. అంటే నాకు శనివారం కాదు, నాకు ఆదివారం. అందరికీ శనివారమే. కానీ శనివారం అంటే ఉద్దేశం ఏమిటంటే ఆ పూట భోజనం బదులుగా ఫలహారం అనే పేరుతో అంత ఫలహారం చేస్తాడని అర్థం. మామూలు భోజనం అయితే ఎంతే తింటాడు. పూరి, కూర, పెసరట్టు, ఉప్మా, దద్దోజనం ఇలాంటివన్నీ తింటాడు అన్నమాట. సరే, భార్యమణి కూడా ఆ పూట పెసరట్టు ఉప్మా చేసింది. పెసరట్టు చూశాను విసుక్కుని, ఏమిటి పెసరట్టు నీ మొహం తగలయ్యా, ఇందులో ఒక్క ఉల్లిపాయ ముక్క లేదేమిటి అన్నట్ట. అదేమిటంటే ఇందాకేగా మీరు హరికథలో చెప్పారు శనివారం నాడు ఉల్లిపాయ తినకూడదని. అది విని ఉల్లిపాయ మానేశానన్నారు, కానీ తీసేయి నీ బొర్రలోంచి అది అన్నాడు ఆయన. అది వినేవాళ్ళ కోసం, కెంటకీలో ఎదురుగుండా కూర్చుని వినేటటువంటి వాళ్ళని మాత్రం తినద్దన్నాను, నాకు మాత్రం ఉల్లిపాయ వేసి అన్నట్ట. ఇది కలియుగం యొక్క మానవ లక్షణం. కలియుగ మానవుల లక్షణం ఏంటంటే గురువులు బోధ గురువులే కానీ సాధక గురువులు లేకుండా అయిపోతారు. ఇతరులకు చెబుతారు, తాము మాత్రం పొరపాటు కూడా ఆచరణలో పెట్టడం లేదు. అందుకే వాళ్ళ వాక్కులకు విలువ లేకుండా పోయింది. కానీ హనుమంతుడు అలా కాదు. ఇతరులకు చెప్పే ముందు అన్నీ తన ఆచరణలో పెట్టి ఆ తర్వాత చెప్పే అంత గొప్ప ఆచార్యుడు. ఆచార్యుడు మాత్రమే సీతాదేవిని అన్వేషించడానికి వెళ్ళగలుగుతాడు. అసలు సుందరకాండ చాలా గొప్పదండి. సీత అంటే మనందరికీ ప్రతీక, అంటే జీవులకు ప్రతీక. జీవులందరూ సీతను తమతో పోల్చుకోవాలి. సీత అంటే జీవాత్మ. ఆంజనేయుడు గురువు గారు, రాముడు పరమాత్మ. ఒక జీవుడు రోజు నేను రాముడిని చూడాలనుకుని ఏడుస్తున్నట్ట. ఏదో కారణం చేత సంసార భ్రమలో పడ్డాడు. వదిలేండి ఆయన. దానికి కూడా పురాణం వినడం వల్ల తన్మయత్వం వచ్చేసింది. అది అరటి చెట్టు కదా, అరటి చెట్టుకి ఆంజనేయుడు అంటే చాలా ఇష్టం. అక్కడ ఆంజనేయుడు, ఇక్కడ రంభావృక్షం. ఆంజనేయుడు గురించి ప్రత్యేకంగా చెప్పారు, భజే రమ్య రంభావని నిత్యవాసం. నిత్యం అరటి తోట కింద ఉంటాడు గంధమాదన పర్వతంలో. ఆయన గంధమాదన పర్వతం అంటే హిమాలయాలలో బదరీ దగ్గర ఉందన్నమాట. బదరీ దగ్గర మంచి అరటి తోట ఒకటి ఉంది. అక్కడ ఆ అరటి తోట దగ్గర అరటి పళ్ళ కింద కూర్చుని జపం చేస్తాడు. ఆయన ఎంత గొప్పవాడండి అసలు. సాధారణంగా వానరాలకి, కోతులకి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. అరటిపళ్ళు ఎదురుగుండా కనబడితే ఏ వానరమైనా తినకుండా ఉంటుందా? కానీ స్వామివారు పండిన, పైగా చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళు, ఇంతంత పొడుగు అరటిపళ్ళు, ఏం దిక్కుమాల పళ్ళు ఇంతంత వస్తాయి ఇక్కడ ఏమిటో, కానీ నా అంత పొడుగు ఉంటాయి. ఇంతంత పొడుగున్న అరటిపళ్ళు బాగా కాసినటువంటి చెట్టు కింద కూర్చుని అరటిపండు తినాలనే కోరిక ఏమాత్రం పొందకుండా ధ్యానం చేయగలుగుతున్నాడంటే ఎంత సాధకుడైనా. ఇదే సాధన అంటే. అటువంటి వాడు నిజమైన ఆచార్యుడు, గురువు, భక్తుడు అని పిలువబడతాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నారు మీరంతా, ఆకలికి మాడిపోయారు. మీ ఎదురుగుండా దధ్యోజనం, పులిహేర, మంచి అరటిపళ్ళు అన్నీ పెట్టి ఈ పూటంతా దేవుడికి నైవేద్యం పెడతాం, మీరు మాత్రం అటు చూడద్దు అంటే ఈ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు ఎంతమంది చూడకుండా ఉంటారు? ఎప్పుడు ఏకాదశి అవుతుందిరా బాబు, ఎప్పుడు ద్వాదశి వస్తుందిరా నాయన అనుకునేవాళ్ళు కొంతమంది. అంటే మీలాంటి మహాత్ములు కాదులండి, మీరు అన్నింటినీ జయించేశారు. మీరు ఇంద్రియాలకు అతీతులట. ఏకాదశి నాడు ఉపవాసం అంటే కాఫీ కూడా గుర్తుకురాదు మీకు అని బహుశా వ్యాసుని మిమ్మల్ని చూస్తే భవిష్య పురాణంలో రాస్తాడు. కానీ ఆకలితో ఉన్నవాడికి ఎదురుగుండా, ఉపవాసంతో ఉన్నవాడికి ఎదురుగుండా పిండి వంటలు కనపడుతూ ఉంటే, అది కూడా గుళ్ళో నైవేద్యం పెట్టబడి కనపడితే వాడి మనసు ఎంత కాదని అట్లా లాగేస్తుంది. అందులో కోతులు సహజంగా చపల చిత్తాలు కలిగినవి. అందువల్ల
వానర రూపంలో ఉండి అరటి తోట కింద కూర్చుని దాని మీదకు దృష్టి వెళ్ళకుండా రామనామ జపం చేసే అపూర్వమైన మనోలగ్న చిత్తుడైనటువంటి వాడైన, లగ్నమైన చిత్తత కలిగినటువంటి వాడైన ఆంజనేయుడు. అంటే ఆయన మనస్సు కేవలం రాముడి మీదే లగ్నమైందిట. ఇది చాలా కష్టం అనుకోండి. కలియుగంలో 5 నిమిషాలు జపమే చేయలేము. అటువంటిది ఆయన ఆహారాన్ని కూడా చేయించి కూర్చుంటాడు. అందుకనే బహుశా వీరంతా అరటి చెట్టు పట్టుకొచ్చారు ఆంజనేయుడి దగ్గరికి. అరటి చెట్టుకి ఆయన అంటే భక్తి. నన్నేమో కిలోమీటర్ దూరంలో పెడతారా అని తనకు తాను ఆయన పాదాల మీద పడింది. కానీ మన వాడు మళ్ళీ నిర్దాక్షిణ్యంగా నువ్వు ఆంజనేయుడి పాదాల మీద పడ్డానికి వెళ్ళేదని వెనక్కి రాయి పక్కన పెట్టేశారు. పాపం ఆ జీవాత్మ ఎంత బాధపడుతుందో. అయ్యాకైనా పాప ఆయన పాదాల దగ్గర పెట్టండి. ఆంజనేయుడి యొక్క గొప్పతనం అటువంటిది. ఓ తమాషా కథ ఉందండి. కోతి ఏకాదశి అని ఒక కథ. ఓ పాపం అడవిలో కోతి అటు ఇటు తిరుగుతూ ఉండగా ఆ అడవిలో చాతుర్మాస్య దీక్ష కోసం కొంతమంది వచ్చారు. ఆ కోతి కూర్చున్న చెట్టు కిందే పౌరాణికుడు కూర్చున్నాడు. కూర్చుని, నాయనలారా, జీవితంలో ఒక్కసారైనా ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఏకాదశి నాడు అన్నం తినడం పురుగులు తినడంతో సమానం. కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే అన్నం భిన్నం చేసుకు తినాలి. అనగా బియ్యం ఆడించి నూక చేసి ఈ నూకతో ఉప్పుడు పిండి చేసుకుని తినచ్చు, కానీ భోజనం మాత్రం చేయకూడదు. ఆ ఒక్కరోజైనా కనీసం అప్పుడప్పుడు ఉపవాసం ఉండండి, తరించండి అని ఒక స్వామీజీ ఎవరో ఉపన్యాసం చెప్పాడు. చెట్టు మీద ఉన్నటువంటి ప్రొఫెసర్ కోతిరావు గారు విన్నారు. ఈ కోతికి ఏమైనా సరే నేను ఉపవాసం ఉండాలి అనిపించింది పాపం. ఆయన దీక్ష అయిపోయి వెళ్ళిపోగానే చెట్టు మీద కూర్చుని, రేపు ఏకాదశి వస్తుంది, ఈ ఏకాదశి నాడు ఏమైనా ఉపవాసం ఉంటాను, ఏమీ తిన్ను అనుకుంది. ఆ స్వామి పురాణం చెబితే ఏమన్నట్ట, ఏకాదశి అయిన మరునాడు ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒకటి తినకపోతే ఉపవాసం అంతా వ్యర్థం అయిపోతుంది. కాబట్టి ద్వాదశి ఘడియల్లో ఏదో ఒకటి తినాలి అని చెప్పాడు. అది దీనికి గుర్తొచ్చింది. ఇవాళ ఏకాదశికి ఉపవాసం ఉంటాను, ద్వాదశి వస్తుంది, అప్పుడు ద్వాదశి గడిలో పారణ చేయాలి కదా, ఏదో ఒకటి తినాలి కదా. తినాలంటే ఇక్కడ ఎవరు అడుగులోకి పెట్టేవాడు ఎవరు ఉంటారు? కెంటకీలో అయితే పోనీ ఏదో ఇడ్లీ ఉప్మాయో, అదృష్టం బాగుంటే బాగా వేయించినటువంటి నేతి పెసరట్లో, లేకపోతే దోశలో పెడతారు. ఇక్కడ ఎవరు పెడతారు? కాబట్టి నా ఆహారం నేనే తెచ్చుకుందాం అనుకుంది. ఆ పక్కనే ఉన్న పల్లెటూరుకి వెళ్ళింది. ఎవడో అరటిపళ్ళు అమ్ముకునేటటువంటి షాపు అక్కడ తెరిచిపెట్టాట. కోతులు కదా, మాకు ఇతరుల అనుమతి అవసరం లేదని ఒక గెల ఎత్తుకొచ్చేసింది. చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళ గెల పట్టుకుపోయి చెట్టు మీద ఒక కొమ్మకి వేళ్లాడగట్టింది. ఆ వేళ్లాడగట్టినటువంటి కొమ్మకి ఎదురుగుండా ఉన్న కొమ్మ మీద కూర్చుని ఏకాదశి ఉపవాసం వాసుదేవ వాసుదేవ అనుకుంటూ కూర్చుంది. దీనికి ఒక అనుమానం వచ్చింది. కాసేపు నాకు ఎంతసేపు, అరగంట సేపు కూడా వాసుదేవ అందో లేదో అనుమానం వచ్చింది దీనికి. ఏకాదశి ఉపవాసం వల్ల నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతాయి, బహుశా దానికి కొంచెం బీపీ కూడా ఉందేమో, కోతులకు కూడా షుగర్ ఉంటుందేమో, మరి తెలియదు. అందుకని ఏమనుకుంది, అది ఏకాదశి ద్వాదశి సమయంలో ఈ కొమ్మ మీద నుంచి అంత దూరంలో ఉన్న కొమ్మ దాకా వెళ్ళలేకపోతే కళ్ళు తిరుగుతాయి, అప్పుడు తిండి తినకపోతే చచ్చిపోతాం, ద్వాదశి గడియలు దాటకుండా ఏదో ఒకటి తినాలి కదా. కాబట్టి అరటిపళ్ళ గెలకి ఎదురుగుండా దగ్గరగా కూర్చుంటే కొమ్మ మీద ఏకాదశి ఉపవాసం అవగానే ద్వాదశి గడియల్లో పండు తినచ్చు, అప్పుడు ఉపవాస ఫలితం వస్తుంది. అందుకని ఈ కొమ్మ మీద నుంచి అరటిపళ్ళు ఉన్న చోటకి దూకింది. ఇప్పుడు అరటిపళ్ళు ఏమో ఈ మైకు ఉన్నంత దగ్గరగా ఉన్నాయి, అది ఇక్కడే కూర్చుంది. మళ్ళీ అరగంట అయింది. వాసుదేవ వాసుదేవ అనుకుంటూ ఉండగా మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది దానికి. ఈ పళ్ళు చెట్టు కొమ్మకి వేళ్లాడి తీశాను గెలతో పాటు. గెలకున్న పండు కూడా పేకలేనేమో రేపు నీరసం వస్తే, కాబట్టి ఒళ్ళో పెట్టుకుంటే మంచిది అనుకుని పళ్ళు పీకి ఒళ్ళో పెట్టుకుంది. ఒళ్ళో పెట్టుకున్న అరగంట తర్వాత మళ్ళీ వాసుదేవ వాసుదేవ అన్నాక మళ్ళీ అనుమానం వచ్చిందంటే దానికి. కోతులు కూడా మళ్ళాగే తొక్క తీసి తింటాయి, తొక్కతో తినమంటాయి. అందుకని అది ఏమనుకుంది, ఈ పళ్ళు రేపు ద్వాదశి గడియల్లో తినాలనుకుంటే తొక్క తీయాలి, చేతులు వణుకుతున్నాయి కదా, వీక్నెస్గా ఉంది, అందువల్ల ఈ తొక్క తీసి తినలేనేమో, తినకపోతే ద్వాదశి గడియల్లో ప్రమాదం వస్తుంది,
కాబట్టి రేపటి ద్వాదశి పాలన కోసం ఇప్పుడే పళ్ళకి తొక్క ఒలుచుకుని ఒళ్ళో వేసుకుందామని తొక్కలన్నీ ఒలిచి ఒళ్ళో వేసుకుంది. మళ్ళీ ఒళ్ళో వేసుకుని అరగంట సేపు వాసుదేవ అనుకున్నాక ఇంకో అనుమానం వచ్చింది. పళ్ళకి ఎదురుగుండా వచ్చాం, ఆ తర్వాత ఒళ్ళో పళ్ళు వేసుకున్నాం, తొక్కలు ఒలిచి పెట్టుకున్నాం. రేపు పొద్దున చేతులు బాగా మునిగితే ఈ చేతితో పండు తీసుకుని నోట్లో పెట్టుకునే లోపు చేతిలో ఉన్న పండు కిందకి జారిపోవచ్చు. అప్పుడు ఆ పండు కోసం కదిలేలోపు ఒళ్ళో ఉన్న పళ్ళు పడిపోవచ్చు. దాంతో తిండి లేక చచ్చిపోతానేమో. కాబట్టి ఈ పండు ఈ నోట్లో పెట్టుకుంటే రేపు పొద్దున ద్వాదశి రాగానే అప్పుడు గుట్టుకొని తినొచ్చు కదా అని నోట్లో పెట్టుకుంది. నోట్లో పెట్టుకున్నాక ఇక నోట్లో పెట్టుకుంటే ఏమిటి, కడుపులో పెడితేనేమిటి అని గుట్టుకొని తినేసి మొత్తం పళ్ళు తినేసి వెళ్ళిపోయింది. అందువల్ల కోతి ఏకాదశి అని ఒక కథ. మన మనస్సులు కూడా కోతి లాంటివి, చపల చిత్తం కలిగినవి. అందువల్ల ఏదైనా ఒక పని చేయమంటే చేయడానికి మొదలుపెట్టి ఒక్క క్షణం కూడా అక్కడ లగ్నం అవ్వు. అటువంటిది హనుమంతుడు రంభావనంలో ఏళ్ల తరబడి రామనామస్మరణ చేస్తున్నాడు. దేని మీదకి వ్యామోహం వెళ్ళదు ఆయనకి. సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి అక్కడ, ఆ సుగంధం పూసుకోడు. పళ్ళు ఉన్నాయి తినడు, కళ్ళు ఉన్నాయి దానితో అపవిత్ర దృశ్యం చూడడం. నిత్యం రామనామస్మరణ చేస్తున్నాడు. ఎంత గొప్ప యోగ శక్తితో ఆలోచించాడు. అందుకే ఆయన మహాయోగి అన్నారు. యోగ చిత్తవృత్తి నిరోధక. యోగ అనే శబ్దమునకు చిత్తవృత్తి అటు ఇటు వెళ్లకుండా నిరోధించున్నది, మన మనస్సు అటు ఇటు వెళ్లకుండా అదుపులో పెట్టున్నది అని అర్థం అన్నమాట. కలియుగంలో 5 నిమిషములు జపం చేస్తే 500 సార్లు మనస్సు అటు ఇటు వెళ్ళిపోతుంది అన్నారు. వ్యాసుడు చెప్పాడు ఆ మాట, కొన్ని చోట్ల పరాశరుడు చెప్పాడు. అవునో కాదు మీరే నిర్ణయించుకోండి. రామ రామ, కాసేపట్లో వంకాయ కూర టెంకాయ పచ్చడా, మళ్ళీ రామ రామ, నాకు ఆఫీస్ కాల్ వచ్చిందా, మళ్ళీ రామ రామ, ఈ పూట ఫ్లైట్ టైం అయిందా, ఏవో ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి, లేనిపోయిన ఆలోచనలన్నీ. లేదా అన్నీ విడిచిపెట్టినా సరిగ్గా ఆ టైంకి గ్రీన్ కార్డు వాడు ఫోన్ చేస్తాడు. ఇంకా రాముడి పక్కనట్టి గ్రీన్ కార్డు కోసం బయలుదేరతాడు. అందువల్ల నిరంతరం మనస్సు అలా వెళుతూనే ఉంటుంది. దిక్కుమాలి మనస్సు, అదేమిటో తెలియదు. కానీ హనుమంతుడు దాన్ని అదుపులో పెట్టాడు. ఆచార్యుడు గురువు ఆయన. సీత జీవాత్మ అని చెప్పాను కదా, రాముడు పరమాత్మ అన్నాం కదా. ఈ పరమాత్మ జీవాత్మ ఇద్దరిని కలపాలి. ఏదో కారణం చేత ఈ జీవుడు పరమాత్ముడికి దూరం అయిపోయి ఏడుస్తున్నాడు. ఆ ఏడ్చేటటువంటి వాడు అశోకవనంలో చేరేట. నిజానికి అశోకవనం అంటే శోకం లేనిది, కానీ అక్కడ కూడా సీతకి శోకమే వచ్చింది. ఈవిడ్ని వెతకాలి, ఈ జీవుడు ఎక్కడున్నాడు, ఈయన వెళ్ళి పరమాత్మతో ఎలా కలపాలి అని వెతకడానికి గురువు గారు ఆచార్యుడు హనుమంతుడు బయలుదేరాడు. ఇంతకీ ఈ జీవాత్మ ఎవరి చేత తీసుకుపోబడింది? రావణుని చేత తీసుకుపోబడింది. అందుకే సుందరకాండ మొదటి శ్లోకమే తతో రావణ నీతాయా సీతాయా శత్రుకరిశన ఏష పదమన్వేష్టం చారణాచరితేపతి. తతః అనంతరం పిమ్మట రావణ నేతాయా సీతాయా పదం అన్వేష్టం, రావణుని చేత తీసుకొని పోబడిన సీతాదేవి యొక్క జాడని వెతకడానికి చారణాచరితేపతి, చారణులు తిరిగి ఆకాశ మార్గంలో శత్రుకరిశన ఈయేష, శత్రువులు కురిసింపజేసిన ఆంజనేయుడు సమకట్టాడు, అంటే వెతకడానికి మొదలుపెట్టాడు. కాబట్టి ఇంతకీ సీత జీవాత్మ ఎవరి చేత తీసుకుపోబడింది? రావణుని చేత. రావణుడు అనే శబ్దానికి పైకేమో రావణుడు సీతను పట్టుకుపోయాడు, హనుమంతుడు వెతకడానికి వెడుతున్నాడు, ఆకాశ మార్గంలో వెడుతున్నాడు. వెళ్ళి ఆయన శత్రువుల్ని కురిసింపజేయగలడు, జయించగలడు అని అర్థం. కానీ అంతరార్థం చూస్తే ఏం కనబడుతుంది మనకు? అందులో సీత అనగా జీవుడు, ఈ జీవుడిని పట్టుకుపోయిన వాడు రావణుడు. రావణుడు అనగా 10 ఇంద్రియములతో కూడినటువంటి శరీరము. రావణాసురుడి 10 తలలు అంటే 10 ఇంద్రియాలు. కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5టిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ కళ్ళు సౌందర్యం చూడాలనుకుంటాయి, చెవులు ఆహ్లాదకరమైన శబ్దాలు వినాలనుకుంటాయి, ముక్కులు సువాసన పీల్చాలనుకుంటాయి, నాలుక రకరకాల రుచులను ఆస్వాదించాలనుకుంటుంది, చర్మము సౌఖ్యం పొందాలి, స్పర్శ సౌఖ్యం అనిపించాలనుకుంటుంది. అందువల్ల వీటితోటి మనం అన్నిటినీ గ్రహించగలుగుతున్నాం కనుక సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియములు అన్నారు. ఇక 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలంటే
పనులు చేయడానికి ఉపయోగపడేటటువంటి పార్ట్స్ అన్నమాట. కర్మ అంటే పని చేసే ఇంద్రియాలు 5. ఆ 5 ఏమిటనమాట? ఒకటి వాక్కు, మాటతో పనులు చేస్తున్నాం. వాడు మీరంతా ఉద్యోగాలు ఇంట్లో కూర్చొని చేస్తున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కేవలం మాటే. వాడేదో లోడా అందులో మాడుతూ ఉంటాడు, అదో విచిత్రమైన ఇంగ్లీషు అని ముక్కులతో అంటాడు, అది మీకే అర్థమవుతుంది, మీరు సమాధానం చెబుతున్నారు. ఆ విధంగా మాటతో పని అవుతుంది. ఈ మాట తేడా వచ్చిందో పోస్టింగ్ వేస్తా. కాబట్టి మాట తేడా వచ్చిందంటే చాలా ప్రమాదం. మాట వల్లే ఎక్కువ పనులు దొరుకుతున్నాయి కనుక వాక్కుని కర్మేంద్రియము అన్నారు. ఉదాహరణకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినైనా 2 సార్లు తిట్టి చూడండి, లేకపోతే కొడతాడు, ఇక వాడితో విరోధం వస్తుంది. అదే వాడిని పొగిడి చూడండి, ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి వాక్కుతోటే పనులు దొరుకుతాయి. ఇక రెండవది పాణి, చేతితో పనులు చేస్తున్నాం. చేతితో పనులు చేస్తున్నాం లేదో కారు నడుపుతున్నప్పుడు తెలుస్తుంది కదా. ఆ కారు నడుపుతున్నప్పుడు స్టీరింగ్ వదిలేసి కూడా నడిపేస్తున్నారు కొంతమంది. వాళ్ళకేం వాడు బాగానే ఉంటారు, పై ఏమన్నా అంటే టెస్సలా అండి అంటారు. కానీ వెనకాల వాడికి అసలైన బాధ వాడికి, వీడు చెయ్యి వదిలేశాడు, జాగ్రత్తగా పురాణానికి తీసుకెడతాడని వీడికి భయమే. కానీ మొత్తం చేతులతోటి కారు నడపాలి, చేతులతోటి భోజనం చెయ్యాలి. ఎన్ని రకాల యంత్రాలు వచ్చినా చేతులతో చేసే పనులు కొన్ని ఉంటాయి. ఎప్పటికీ చేతులే. ఇంకా పాదములు 3 కర్మేంద్రియాల్లో 3 పాదాలు, కాళ్ళు. అలా డాన్స్ చేయాలి, కాళ్ళు కదపాలి, ఓ చోటకి నడవాలి. ఆ కాళ్ళే లేకపోతే ఏ పని చేయడానికి వీలు ఉండదు. ఆ వీలు ఉండదు కాబట్టి వీల్ చైర్లో కూర్చోబెడతారు. పాదముల యొక్క ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. ఇక తర్వాతది 4వది పాయు, మలద్వారము. ఆహారం తినడమే కాదు, దాన్ని విడిచి కూడా పెట్టాలి బయటికి, అది మలద్వారం. 5వది ఉపస్థ, మూత్రద్వారం. ఈ విధంగా వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనే 5 కర్మేంద్రియాలు. ఈ శబ్దరూపరసస్పర్శ గంధాలని పిలువబడేటటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము అని పిలువబడేటటువంటి 5 జ్ఞానేంద్రియాలు వెరసి ఈ 10 ఇంద్రియములే రావణుని యొక్క 10 తలలు. ఈ 10 ఇంద్రియములకు లొంగిపోయి వాటిని అదుపులో పెట్టలేనటువంటి వ్యసనపరుడు రావణుడు అని అర్థం. అందువల్ల వ్యసనపరుడైనటువంటి ఇంద్రియాలకు లొంగినటువంటి వాడి చేత జీవాత్మ బంధింపబడింది. అనగా మనలో ఉన్న ఆత్మ మన ఇంద్రియాల వల్లే పరమాత్మను చూడలేకపోతుంది. మనం వీటికి లొంగిపోయాం, ఈ సౌఖ్యాలకి బాగా పొంగిపోతున్నాం, ఇవే సర్వస్వం అనుకుంటున్నాం. అనుకోవడం వల్ల నిజంగా మనం భగవంతుడు చూడగలిగి కూడా చూడలేకపోతున్నాం. ఇప్పుడు నాయన ఈ ఇంద్రియాలతో కూడిన దాంట్లో సీత అనే ఒక జీవుడు బంధింపబడి ఉన్నాడు. వాడు పరమాత్మని పొందాలంటే ఈ మార్గం నీకు కావాలి అని మంత్రోపదేశం చేసో ఇంకోటి చేసో వీడిని ఆ మార్గంలోకి తీసుకెళ్లేందుకు గురువు అవసరం. ఆ గురువు హనుమంతుడు. ఈ గురువు ఎటువంటి వాడు అయి ఉండాలి? శిష్యుడికి ఎక్కడ సందేహం, గురువుకి అక్కడే సందేహం అంట. ఏమడిగినా నాకు అదే డౌట్ అంటే అట్టు గురువు. వీడు వాడే గురువు, ఇంకా బరువు. గురువు అన్నీ ఎరిగిన వాడై ఉండాలి. పెద్దలు నడుచుకున్న మార్గంలో, పూర్వుల యొక్క మార్గంలో నడుచుకునేవాడు అయి ఉండాలి. ఆ మార్గమే చారణాచరితే, ప్రతి పూర్వుల మార్గంలో నడుచుకునే, సనాతన మార్గంలో నడుచుకునేవాడు. దాంతోపాటుగా గురువు గారు ఇంద్రియములను జయించేవాడు అయి ఉండాలి. శత్రువులను అదుపులో పెట్టడం అంటే ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయి ఉండాలి. శత్రు కరిశనుడు అనగా శత్రువులను కృషింపజేసేవాడు. శత్రువులు అనగా ఈ బయట కనబడేవాళ్లే కాదు, రాక్షసులే కాదు, లోపల ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని 6 శత్రువులు జయించేవాడు అయి ఉండాలి. ఈ 6 శత్రువుల్ని అదుపులో పెట్టినవాడు ఒక్క హనుమంతుడు మాత్రమే. కాబట్టి ఆయన లంకా నగరానికి వెళ్ళి కూడా సీతను చూడగలిగాడు. ఎందుకని? ఎంత గొప్పవాడైనా కొన్ని దృశ్యములు చూస్తే వాడు బొట్లో పడిపోతాడు. హనుమంతుడు సీతను వెతుకుతూ రావణ అంతఃపురానికి వెళ్ళాడు. ఆ అంతఃపురంలో రావణుడి చుట్టూతా పడుకొని ఉన్న అసంఖ్యాక సుందరీమణులు చూశాడు. ఎంత అందంగా ఉన్నారు వాళ్ళు. నా దక్షిణానుపచారయుక్త, అందరూ కూడా సామర్థ్యం కలిగిన వాళ్ళు, సేవలు చేయించుకునేవాళ్ళే తప్ప చేసే దాసీ స్త్రీలు గారు వాళ్ళు. యక్ష స్త్రీలు, గంధర్వ స్త్రీలు, సుర స్త్రీలు, నర స్త్రీలు, కిన్నర స్త్రీలు, కింపురుష స్త్రీలు, చారణ స్త్రీలు, విద్యాధర స్త్రీలు, అందరిలోనూ ఎవరెవరు అందగా ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని అక్కడ వారేశాడు ఆ దుర్మార్గుడు బలాత్కారంగా. వాళ్ళందరూ కూడా రావణునితో పాటు తెగ తాగి మత్తెక్కున్నారు, బాగా పుచ్చేసుకున్నారు. బిజినెస్ క్లాసులో కూర్చుని ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా నా పక్కన ఒకటి కూర్చుని పుచ్చుకున్నాడండి. అలాగా
ఆ మైకంలో వాళ్ళ బట్టలన్నీ చెదిరిపోయి ఉన్నాయి. ఆ సుందరీమణుల్లో సీత ఎక్కడుంది అని వెతికాడు ఆయన. అప్పుడు హనుమంతుడికి ఒకసారి అనుమానం వచ్చిందండోయ్, వీళ్ళు పరస్త్రీలు, రాత్రిపూట భర్తల పక్కన పడుకుని నిద్రపోతున్నారు రావణుడి పక్కన, పైగా వస్త్రాలు కూడా వివిధ భంగిమల్లో ఉన్నాయి, నిద్రలో తాగుడు మైకంలో వాళ్ళ బట్టలన్నీ చెదిరిపోయి ఉన్నాయి. ఇటువంటి వాళ్ళని పరిశీలనగా చూడడం తప్ప కాదా అని అనుమానం వచ్చింది. న్యాయం ప్రకారం అయితే పరస్త్రీలు నిద్రపోతుంటేనే పరిశీలించి చూడొద్దు అని పెద్దలు చెప్పారు. అందున ఈయనేమో బ్రహ్మచారి, అది రావణాంతఃపురం, ఆ రావణుడికి సంబంధించిన స్త్రీలు వాళ్ళు, పైగా ఆ సమయంలో పూర్తిగా వాళ్ళ బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇది పాపమే కాదా? అప్పుడు మళ్ళీ అనుకున్నాడు తెలుసు ఆయన, ముందు ధర్మ సాత్వస శంకిత, ధర్మమునకు లోపము అని శంకించిన వాడు ఏమనుకున్నాడు అనమాట, ఇంద్రియములే అన్నిటికీ మూల కారణములు, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఇంద్రియములు అటు ఇటు కదిలిపోవడానికి మనస్సు మూల కారణం. నా మనస్సులో వీళ్ళను చూస్తూ ఉంటే అప్పుడు నా ఇంద్రియాలలో ఏమైనా మార్పు వచ్చిందా, ఏ స్త్రీ మీదైనా నాకు వ్యామోహం కలిగిందా? కలగలేదు గనక, మనస్సులో వికారాలు లేవు గనక ఈ వీళ్ళని నేను చూడటం వల్ల నాకు పాపం రాదు. పాపం ఎప్పుడు వస్తుంది? ఎవరినైనా చూసినప్పుడు తప్పుడు భావం వస్తే, నాకే భావం మార్పు లేకుండా ఉన్నది కాబట్టి ఇది తప్పు కాదు. రెండవది, సీత స్త్రీ తప్పిపోయిందనుకోండి, స్త్రియోహి స్త్రీషు దృశ్యంతే, ఆడవాళ్ళలో వెతకాలి. ఒక లేడీ తప్పిపోతే లేడీస్లో వెతకాలి, కానీ లేడీ గుంపులో వెతికితే ఉపయోగం ఉంది. కాబట్టి సీత స్త్రీ, ఆడవాళ్లలోనే సీత కోసం వెతకాలి. వెతికేటప్పుడు నా మనసులో దుర్బుద్ధి లేదు, కోరికలు లేవు, కాబట్టి నేను దోషం చేయలేదు అనుకున్నాడు ఆయన. అది ఎంత కష్టం అండి. మహానుభావుడు అంతమంది సుందరీముడులు చూసి నిర్వికారంగా మాతృభావనతో వెళ్ళగలిగాడు కాబట్టి ఆంజనేయుడు నిజమైన శత్రుకరిశనుడు. ఎప్పుడు ఒకప్పుడు ఏదో ఒక దాని మీద దృష్టి పెడుతుంది కదా. ఎంత కాదనుకున్నా ఒక్కొక్కప్పుడు ఏ బంగారం మీదకో వెళ్ళొచ్చు, పోని కామం రాకపోయినా లోభం రావచ్చు, కోపం రావచ్చు, ఇంకోటి రావచ్చు, లేదా ఆహారం మీదకి వ్యామోహం వెళ్ళొచ్చు, నిద్రపోవాలని కోరిక రావచ్చు. ఆ లంకానగరంలో ఉన్న భోగభాగ్యాలు నాకు చెక్కితే బాగుండు, దొరికితే బాగుండు అనిపించవచ్చు, కానీ ఏమనిపించలేదు అని. అంతటి నిగ్రహం కలిగినటువంటి వాడిని ఏమంటారన్నమాట, శత్రుకరిశనుడు అంటారు. అందుకే ఆంజనేయుడు మాత్రమే లంకానగరానికి వెళ్ళడానికి అర్హుడు, సీతను చూడగలడు, చూచి వెనక్కి రాగలడు అని రాముడు నమ్మి శ్రీరామ అని రాయబడిన తన వేలి ఉంగరం సీతను చూచాక ఆనవాలుగా ఇమ్మని ఆంజనేయుడి చేతిలో పెట్టాడు ఆయన. ఆంజనేయుడికి ఉన్న స్తోత్రాల్లో ప్రత్యేకమైనది ఈ ఇంద్రియ నిగ్రహమే. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ఒకప్పుడు వేదవ్యాసుడు భీముడి ద్వారా స్తోత్రం చేయించాడు. హనుమంతుడు ఎటువంటి వాడు, మనోజవం, మనస్సు ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంగా పెడతాడు. మనస్సు వెళ్ళినంత వేగంగా ఈ ప్రపంచంలో ఏ వాహనం వెళ్ళదు, ర్యాకెట్ కూడా వెళ్ళదు, జాకెట్ వెళ్ళదు. జాకెట్ అంటే అనుమానం అది నాకు. మొదట్లో నేను వచ్చినప్పుడు 2006లో వచ్చాను. విమానాశ్రయం నుంచి బయటికి రాగానే చలి గట్టిగా ఉంది. ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రాగానే పక్కన కారులో ఎక్కించుకుని ఆయన జాకెట్ వేసుకుంటారా, చలిస్తుంది అన్నాడు. జాకెట్ మా ఆవిడకి ఇవ్వండి, నాకెందుకండి అన్నాను. అప్పుడు ఆయన నవ్వి, జాకెట్ అంటే ఆ జాకెట్ కదండి, మాకు ఇక్కడ ఇంకో జాకెట్ ఉంటుందండి, నేను అమెరికా వచ్చాక ఎవడు జాకెట్ వేసుకుంటాడో ఎవడు జాకెట్ వేసుకుంటాడో ఎవరు తెలుసు, అసలు కొట్టంటూ ఉంటే చాలండి అన్నాడు పాప ఆయన. నా అదృష్టం వల్ల అప్పుడప్పుడు కొంతమంది అయినా గుడ్డలు వేసుకునేవాడు కనపడుతున్నారు అనుకోండి. ఈ మధ్యన పర్వాలేదు, శిష్యుడు ఒకడు పక్కన ఉంటున్నాడు. కానీ మొదట్లో నేను ఒక్కడే వచ్చిన రోజుల్లో ఓసారి నా అదృష్టవశాత్తు నాకు మధ్య సీట్ వచ్చింది, బి సీటు. ఇటు ఏ ఇటు సి, మధ్యలో నేను బి. ఇటు నారి నడుమ మురారిలో కూర్చున్నాం. ఆ ఇద్దరు కూడా పాపం పేదవాళ్ళు, బట్టలు కొనుక్కోలేనంత పేదరికంలో ఉన్నారు పాపం వాళ్ళు. అందులో ఎంత పేదవాళ్ళు జాలేసేది, కొన్ని పై కండువా ఇచ్చేద్దామంటే పుచ్చుకుంటారో లేదో పడి తిడతారేమో అని ఇవ్వలేదు అనుకోండి. ఎంత పేదవాళ్ళు అంటే పాపం
చిన్న ఇంత గుడ్డ ముక్క ఉందా లేదా అనుకున్న లాక్ కట్టుకున్నారు పాపం. మీరైనా జాలిపడి మంచి లాగులు ఎవరు? ఇంకా పైన అసలు ఉన్నాయో లేవో వస్త్రాలు తెలియదు. ఇటు చూద్దామని ఇటు చూద్దామన్న భయం. పైగా దిక్కుమాల టీవీ, నవరంధ్రాల టీవీ కూడా ఆ టైంలో వీడియో తీసాడంటే ఇటు ఇటు సుందరీమణుల మధ్యలో ప్రవక్త అంటాడేమో. అందుకని కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణ అని జపం చేయడానికి దర్శనం పని అయింది. కాబట్టి ఏంటంటే సరే మొత్తం మీద ఏమైనా ఏ ర్యాకెట్ అయినా జాకెట్ అయినా సరే వాటి అన్నిటికంటే మనస్సు మహావేగంగా వెళుతుంది. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, కూర్చున్న వాళ్ళందరూ పురాణమే వింటారని నమ్మకం. అలా కుర్చీలో కూర్చుని నాకేసే చూడొచ్చు. ఆ తర్వాత మనస్సు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. వచ్చేటప్పుడు గ్యారేజీ నొక్కానా, గ్యారేజీయో గెరాజో బాయిదారి ఇంగ్లీషు. ఒకడు గెరాజ్ అంటాడు, వాడు గ్యారేజ్ అంటాడు, వాడేమో గెర్రాజ్ అంటాడు, ఇంకోటి ఏదో సర్రాజ్ అంటాడు. చచ్చిపోతున్నాం ఇంగ్లీష్ తోటి. ఒకే పదం ఒక్కొక్కడు 100 రకాలుగా ఉచ్చరిస్తారనమాట మాయిదారి భాష అని. నేను లేదండి, వ్యాసుడు భవిష్య పురాణంలో అన్నాడు, మళ్ళీ నా మీద పడదు. కాబట్టి అలా వెళ్ళిపోతుంది మనస్సు. ఇంకోసారి ఏమనిపిస్తుంది, నేను పార్కింగ్లో పెట్టిన కారు వికలాంగుల దాంట్లో పెట్టానా సకలాంగుల దాంట్లో పెట్టానా, వాడు టో చేసేస్తే మళ్ళీ నాకు లేనిపోయిన డబ్బులు ఖర్చు అవుతుందేమో అనిపించవచ్చు. లేదా పద్మాకర్ గారు టైం అంటే టైం మెయింటైన్ చేసి 8ంటికి వదులుతాడా లేదా, ఇవాళ కనీసం పెసరటొప్ప తిందాం అనుకుంటాం అని టైం చూసుకోవచ్చు ఏమో. ఇంకా అదృష్టం బాగుంటే కొంతమంది నా ఎదురుగుండా కూర్చొని పురాణం వింటున్నప్పుడు ఇలా ఇలా తల ఊపేవారు. నేను అమాయకుడిని కనుక ఏమనుకునేవాడు అనమాట, నా పురాణం బాగుందేమో పాపం తన్మయత్వంతో తల ఊపుతున్నారు అనుకున్నాను. తర్వాత అర్థమైంది, ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ మాత్రం కడుపులో వేసుకున్నారని ఇడ్లీ, ఆ చిన్మయత్వంతో తల ఊపుతున్నారని అర్థమైంది. కాబట్టి మనస్సు చాలా విచిత్రమైనది. అలా మనిషి శరీరం అలా పెట్టినా కుర్చీలో ఎదురుగుండా ఉన్న ఏ క్షణములో ఈ మనస్సు ఎక్కడికి వెడుతుందో తెలియదు. కళ్ళు మూసి తెరిచేలోపు ఇక్కడి నుంచి మంది ఈ మనసు ఇండియా వెళ్ళిపోవచ్చు, ఇంకొక జాంబియా వెళ్ళొచ్చు, కొసాకా దాకా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందుకని మనస్సుకున్నంత వేగం ఇంకా దేనికి లేదు కనుక హనుమంతుడి యొక్క వేగాన్ని మనస్సుతో పోల్చారు. మనస్సు అలే వేగముగా వెళ్ళువాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏమన్నారు, మారుతతుల్య వేగం, వాయువుతో సమానమైన వేగంతో వెడతాడు ఆయన. మనస్సు వలే వెడతాడు ఒక్కొక్కప్పుడు వాయు వేగంతో, గాలి మహావేగంగా ప్రవహిస్తుందే అలా వెడతాడు. ఆ తర్వాత 3వ విశేషణం జితేంద్రియం. ఇది మనకు కావలసింది. జత జయింపబడిన ఇంద్రియం, ఇంద్రియములు కలవాలని ధ్యానిస్తున్నాను అనగా ఇంద్రియములను అదుపులో పెట్టాడు. ఇంద్రియాలను జయించడం చాలా కష్టం, అసంభవం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక చోట మనస్సు లగ్నమయ్యి ఏదో ఒక దాని మీదకి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ కోరికలు తీర్చుకుంటూ ఉండే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కోరికలు తీర్చుకునే కొద్దీ తగ్గవు. అందుకని కోరికలను ఏమన్నారన్నమాట, అగ్ని వంటివి అన్నారు. ఇంద్రియములు ఎంత ప్రమాదం అంటే అగ్నిలో నెయ్యి వేసే కొద్దీ ఏమవుతుంది, భగ్గుమని మండుతుంది. తీర్చుకునే కొద్దీ కోరికలు కూడా పెరుగుతాయి అని ఏఆది మహారాజు గారు భాగవతంలో 9వ స్కందంలో తన భార్య దేవయానితో అంటాడనమాట. దేవయానికి అంత బాగా చెప్పాడండి ఆయన. ఈ ఇంద్రియములు ఉన్నాయే ఇటువంటివి భూయ ఏవాభివర్ధతే, హవిషా కృష్ణవర్తమేవ భూయ ఏవాభివర్ధతే. కృష్ణవర్తుడు అంటే అగ్ని, ఎదురుగుండా అగ్నిగుండం వెలుగుతోంది, యజ్ఞగుండం. ఆ యజ్ఞగుండంలో ఉన్న నిప్పు ఆర్పాలనుకున్నట్టు ఒకటి తెలివైన వాడు ఈ నిప్పు ఆర్పడానికి జాడి చెంబుడు నెయ్యి పోసాట. నెయ్యి పోస్తే నిప్పు ఆరుతుందా, ఇంకా మొగ్గున మండింది. మండుతున్న మంటలో నెయ్యి పోసే కొద్దీ ఇంకా 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 మండుతుంది. అలాగే కోరికలు కూడా తీర్చుకునే కొద్దీ ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. అటువంటిది ఏ కోరిక లేకుండా ఇంద్రియాలను అదుపులో పెట్టి లంకా నగరానికి వెళ్ళి దేనికి లొంగకుండా వచ్చిన వాడు హనుమంతుడు గనక ఆయన్ని జితేంద్రియుడు అన్నారు. బుద్ధిమతాం వరిష్టం. ఇక తెలివైన వాళ్ళలో అంత గొప్పవాడు మరొకడు లేడు. ఎంత తెలివైన వాడు ఆలోచించండి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మాట్లాడాలి. హనుమంతుడు సీతను చూశాడు. సీత అప్పటిదాకా రావణుడి వల్ల, ఆ రావణుడు నియోగించినటువంటి రాక్షస స్త్రీల వల్ల చాలా యాతన పడింది. వాళ్ళంతా హింసించారు, తెగ తిట్టారు, నిన్ను చంపి తినేస్తామన్నారు. ఏడుస్తోంది. ఎంతో తిరిగిట అన్నావిడ తనకు వచ్చిన కళ చెప్పగానే వాళ్ళంతా ఆవిడ వదిలి దూరంగా నిద్రపోయారు. అంటే ఇప్పటిదాకా చాలా బాధలో ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను రామదూతనని చెబితే ఏమవుతుంది అని బాగా ఆలోచించాడు ఆయన. నన్ను చూడగానే
రావణుడు అనుకుంటుంది. కారణం, అశోకవనంలోకి రావణుడు తప్ప ఇంకొక పురుషుడు అడుగు పెట్టడు. అయితే ఆడవాళ్ళు రాక్షస స్త్రీలు రావాలి, లేదా రావణుడు రావాలి. కాబట్టి ఇప్పుడు నేను కోతి రూపంలో ఉన్నా, నన్ను మారు వేషంలో ఉన్న రావణుడుగా ఆమె భావించవచ్చు. అప్పుడు ఆవిడ కంగారు పడుతుంది, గుండెకి మరణించవచ్చు, లేదా కంగారులో అరుస్తుంది. అరిస్తే ఈ స్త్రీలు లేస్తారు, లేస్తే రావణునికి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు వాడు నన్ను బంధించవచ్చు, వాడితో యుద్ధం చేయాలి. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు, నేను జయించవచ్చు, వాడు జయించవచ్చు. మొత్తం మీద కార్యక్రమం పాడైపోతుంది. పోనీ అలాగని సీతతో మాట్లాడకుండా వెళ్ళిపోతే ఇప్పటికే ఎంతో దుఃఖంతో కురిసించిపోయిన ఆమె ఇంకొక నెల 15 రోజులు 2 నెలల్లో బతికేటట్టుగా లేదు, ఏ క్షణంలో అయినా చచ్చిపోయేటట్టుగా ఉంది. కాబట్టి మాట్లాడితే ఒక ముప్పు, మాట్లాడకపోయినా ముప్పే. ముందు నొయ్యి వెనక గొయ్యి. పోనీ ఆవిడతో మాట్లాడాలంటే నాకు సంస్కృతం వచ్చు, సంస్కృతంలో మాట్లాడాలి. ఇక్కడ సంస్కృతం మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే రాక్షస స్త్రీలదంతా పైశాచిక భాష, రాక్షస భాష, ప్రాకృత భాష. ప్రాకృత భాషను పూర్వం పామర్లు మాట్లాడేవారు అనమాట. సంస్కృతంలో కొంత వికృతం ఉంటే దాన్ని ప్రాకృతం అంటారు. అనగా యమున అని సంస్కృతంలో ఉంటే జమున అంటారు దాన్ని, అది వికృతి అంటారు. పూర్వం ప్రకృతి వికృతి నేర్పారుగా మీకు. చాలా చోట్ల బేభత్సహ అది వివత్సుడు అవుతుంది. ఇలా చాలా శబ్దములు వికృతం అవుతాయి కొంతకాలం పోయాక. ఆ వికృతమైనటువంటి భాష మొదట్లో ప్రాకృతం, ఆ తర్వాత ఇంకా చాలా మార్పులు వచ్చాయి. ఉదాహరణగా అంగారహ. అంగారహ అంటే నిప్పు. అది ప్రాకృత భాషలో ఎంగాలో అని పిలువబడుతుంది, తెలుగులో ఎంగలం అంటారు. అగ్నిహి, అదే ప్రాకృతంలో అగ్గి, తెలుగులో అగ్గి అయ్యింది అనమాట. అగ్గి పెట్టాడండి. అగ్గిపెట్టి అనే పదం ఆడడానికి మూల కారణం ఈ అగ్నికి అనే సంస్కృతం ప్రాకృతంలో అగ్గి అవ్వడం వల్ల ప్రాకృతం నుంచి తెలుగులోకి అగ్గి వచ్చింది అనమాట. ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. మీకు వీలుంటే గుణసుందరి అని ఒక పాతకాలం సినిమా ఉంటుంది, 1949లో రిలీజ్ అయింది. మొదలెట్టడం 47లో తీశారు. అది అద్భుతమైన సినిమా. పెంగళి నాగేంద్రరావు గారు అనే ఒక పండితుడు సంభాషణలు పాటలు రాశాడు. ఆయనకి 14 భాషలు వచ్చు. ఆయన ప్రాకృత భాషలో కూడా పాట రాశాడు అనమాట. నాను సింగారినే మగన జన సింగారినే జన సింగారినే. నాను సింగారినే మగన అంది. మగన అంటే ఓ మగాడోయ్, మొగుడోయ్, నేను చాలా అందంగా ఉన్నాను. శృంగారం అంటే అలంకారం, ఆ శృంగారమే తెలుగులో సింగారం అయింది. కాబట్టి నేను బాగా సింగారించుకున్న అందగత్తిన సుమ అంటుంది అన్నట్టు. మోము బిలి బిలి, అండము, గిడిగిడి, ఈ పదాలన్నీ ప్రాకృతంలో పాట రాశాడు ఆయన. అసలు తెలుగే సరిగ్గా రాదు, ఇంకా సంస్కృతం మాట దేవుడు పక్కన పెట్టండి. ఏ భాష అయినా వాళ్ళు పూర్తిగా వచ్చిందనడానికి లేకుండా అయిపోయింది. ఏదో మీలాంటి పుణ్యాత్తులు కొంతమంది పండితులను పక్కన పెడితే తెలుగు మాట్లాడితే కూడా ఇప్పుడు అర్థం అవట్లేదు, ఏ భాషలో మాట్లాడో తెలియదు. కమింగా అండి, మరి కమింగా అండి వాయిదాడు. అది పోయి తెలుగులోనూ రాడు, ఇంగ్లీష్లోనూ రాడు. ఆ భాష చదవలేక తలప్రాణం. మెసేజ్ చదివాను పెట్టానండి అంటారు. ఆ మెసేజ్ ఏమిటో తెలుస్తావు. పూర్తి ఇంగ్లీష్లో రాసేయచ్చు కదా, లేదా తెలుగులో రాయొచ్చు కదా, అది ఇది కాదు. ఇంకా కొన్ని శబ్దములు అయితే అతి భయంకరం. శాస్త్రము అనలేడు, శాస్త్రము అంటాడు. శాస్త్రం ఏం చెబుతుందంటే, అంటే శాకి సాకి తేడా తెలియదు వాడికి. శ స ష అని 3 అక్షరాలు ఉన్నాయి. శ అంటే తాళవ్యం, అందువల్ల శివుడు, శాంత, శారద, ఇలా శాని ఉచ్చరించాలి. ఇది పాణిని వ్యాకరణంలో ఉంటుంది, శివుడి యొక్క సూత్రాల్లో ఉంటుంది. అకుహ విసర్జనీయానాం కంఠ ఇచు యశానాం తాలుహు, ఈ చ యాశ ఇవన్నీ తాళవ్యములు. ఋటురషాణం మూర్ధ, ఈ ష అనేది మూర్ధం, అందుకని ష షండు, షణ్ముఖుడు ఇలా పలకాలి. స అనేది దంత్యం, సీతలో ఉన్నదాన్ని, అందుకని లుతులసానాం దంత అంటాడు. ఇవాళ ఈ సాకి శాకి సాకి తేడా ఎక్కడుంది? శివ అన్నాడా, శివుడు చెప్పుడు నీళ్ళలో దూకెళ్ళి పారిపోతాడు, మళ్ళీ కనబడ్డాడు. ఓం నమ శివాయ అంటే అక్కడ ఏముంటాడండి? ఏమంటే ఎన్ని రోజులు అభిషేకం చేసినా శివుడు కనపడటం లేదంటే నువ్వు ఆయన ప్రాణం తినేస్తున్నావు శబ్దంతో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనగానే శివునికి వచ్చి వెళ్ళిపోతాడు బహుశా. ఓం నమ శివాయ అనాలి. అలాగే షండు అన్నప్పుడు అది షా కింద పలకాలి. శాస్త్రం అన్న చోట శాస్త్రం అంటే ఇక నీ శాస్త్రం అంత గొప్పగా ఉంది కాబట్టి ఉచ్చారణ కూడా అంత విచిత్రంగా మారిపోయింది అనమాట. భయం వేస్తుంది కొంతకాలం పోతే. చివరికి చదువుకున్న భాష మర్చిపోతామేమో అని మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది.
కలియుగ ప్రభావం వల్ల శబ్దం చాలా మారిపోతాయి. చాలా కాలం క్రితం అంటే 2011లో 11 కూడా కాదు 10 అనుకుంటా, 2010లో అట్లాంటాలో అవధానం పెట్టారు. దిగుడు అష్టావధానం అంటే రేటుకి 15 ఏళ్ల క్రితం ఎయిర్పోర్ట్లో దిగాను. నా ఒక్కడితో పాటుగా ఇంకొక ఆవిడ కూడా ఎవరో వస్తుంది, సినిమా వాళ్ళు కూడా మీకు పృచ్ఛకులండి, వాళ్ళు కూడా తీసుకెళ్తాం గురువుగారు, దయతో ఒకటే కారు తెచ్చాను, పెద్ద కారు, ఆగాలన్నాడు ఆయన. సరే తప్పదు కదా, ఆగాము. ఒక ఆవిడ దిగింది, కొంచెం చక్కగా మాత్రం దిట్టంగా ఉన్న ఆవిడ పేరు గజలక్ష్మి అనుకుంటాను. ఆవిడ దిగింది. దిగ్గానే మీ పురాణం విన్నానండి, ఇక్కడ చెలిక్కు ఉందా అంది. చెలిక్కడ ఎందుకు ఉంటుందమ్మా, భారతదేశంలో ఉంటుంది అన్నాను. లేదండి చెలిక్కు అన్నారండి, బట్టలు తెచ్చుకున్నాను. ఎందుకంటే చలికి వచ్చి తెప్పలు, సాకి చాకి తేడా తెలియదు. చెలి అంటే చచ్చిపోతాం, చెలి అంటే ప్రియురాలు, స్నేహితురాలు, స్త్రీ. చలి అంటే బయటికి వెళ్ళినప్పుడు గాలి వేసినప్పుడు వణుకుతాం చూసారా, ఆ ఫీలింగ్ని చలి అంటారు. అది చలి, ఇది చెలి. అది చక్కెర, ఇది చక్కెర. ఈ రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఎప్పుడన్నా ఓ 2 రోజులు తెలుగు సంస్కృతానికి సంబంధించిన పాఠాలు నేర్చుకుందాం, మనకెందుకని. ఇప్పుడు భాష సంస్కృతము తప్ప సీత దగ్గర లంకా నగరంలో ప్రాకృతం మాట్లాడేవాళ్ళు ఇంకెవరు లేరు, ఈ రాక్షస స్త్రీలు తప్ప. సీత దగ్గరకు వచ్చి మాట్లాడి సంస్కృతంలో ఆవిడ మెప్పించేవాడు రావణుడు. ఇప్పుడే రావణుడు వెళ్ళాడు, వీళ్ళేమో ఆడవాళ్ళు, పైగా వీళ్ళు ప్రాకృతంలో మాట్లాడతారు. నాకు ఆ ప్రాకృతం పూర్తిగా వచ్చినా అందులో మాట్లాడలేను. ఎలా? ఇప్పుడు నేను సంస్కృతంలో మాట్లాడితే వీడు సందేహం లేకుండా రావణుడే కోతి రూపంలో వచ్చాడు, కోతి రూపంలో వచ్చి మళ్ళీ నన్ను పీడిస్తున్నాడని గుండెకి మళ్ళీ వర్ణించవచ్చు, మళ్ళీ మొదలుకు వస్తుంది సమస్య. కాబట్టి ఏం చెయ్యాలి? మాట్లాడకపోతే తంట, మాట్లాడితే తంట. సంస్కృతంలో మాట్లాడాలి, ప్రాకృతంలో మాట్లాడలేం. ఇన్ని ఆలోచనలు చేశాడు ఆయన. పోనీ ఏమీ లేకుండా వెళ్ళిపోతే రాముడు సీతను చూసావా, కనీసం ఆవిడికి ధైర్యం చెప్పలేదా, నేను అక్కడికి వస్తానని నా గురించి ఏ వార్త చెప్పకుండా వచ్చావా, ఇదే పొల్లయ్య వేమవరం అంటాడేమో అని ఆలోచించాక అప్పుడు బుద్ధిమతాం వరిష్టం, తెలివైన వాళ్ళలో గొప్పవాడు కనుక టక్కని ఏమనుకుని ఆలోచించాడు, ఈ సీతతో మాట్లాడడానికి ఒక్క మార్గం ఉన్నది, ఇంక ఏ రకంగా మాట్లాడినా ప్రమాదమే. ఏమిటా మార్గం? సీతకి రాముడు అంటే ఇష్టం కాబట్టి క్లుప్తంగా రామకథ చెప్పేస్తాను. రామకథ వినగానే ఇక్కడ రామకథ ఎవరు చెప్పారు అని ఆవిడ కుతూహలంగా నాకేసి చూస్తుంది. అప్పుడు ఆ వంకతో ఆవిడ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పి మొత్తం మీద రాముడు దోతగా వచ్చానని నచ్చ చెప్పచ్చు అనుకున్నాడు ఆయన. ఇది ఆలోచన అంటే. వెంటనే క్లుప్తంగా 2 ముక్కల్లో కట్టే కొట్టే తెచ్చానని చెప్పేశాడు. రాజా దశరథో నామ రథపుంజరవాజిమాన్ అని మొదలుపెట్టాడు. దశరథుడనే రాజుగారు ఉన్నారు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన దగ్గర ఏనుగులు, గుర్రాలు మొదలైన సమస్తమైన వాహనాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి. ఆయన గారి కుమారుల్లో రాముడు అడవికి వచ్చాడు సీతాదేవితో పాటు, సీతను రావణుడు అపహరించాడు, ఆ సీతను ఇక్కడ చూశాను, ఇవంతా క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు ఆవిడికి కుతూహలం కలిగింది. కుతూహలం కలగానే చెట్టు మించి కిందకి దిగాడు ఆయన. అప్పుడు మళ్ళీ అనుమానించింది, అరే వీడు ఎవడో రామకథ చెప్పాడు కదా అని వీడు చూసి నమ్మాను, ఇక్కడ రామకథ ఎవడు చెప్తాడు, వీడే రావణుడు అనుకుని మళ్ళీ భయపడిపోతూ ఉంటే అప్పుడు కూడా నమస్కారం చేసి, అమ్మ భయపడద్దు, నేను రావణుడి కాదు రామదూతని అని క్రమంగా ఆవిడికి నచ్చ చెప్పాడు. నువ్వు నిజంగా రామదూతవైతే రాముడికి నీకు ఎక్కడ పరిచయం అయ్యింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చయాని వై. రాముడి లక్షణాలు ఏమిటి, లక్ష్మణుడి లక్షణాలు ఏమిటి, అవి చెప్పమంది ఆవిడ. ఆవిడ ఒక పట్టాలు లొంగలేదు, నమ్మలేదు. రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు, వాళ్ళ లక్షణములు చెప్పు అంది. సంస్కృతంలో లింగము అనే శబ్దమునకు లక్షణం అని అర్థం. పుల్లింగం అంటే పురుష లక్షణం, స్త్రీలింగం అంటే స్త్రీ లక్షణం. యాని రామస్య లింగాని అంటే రాముడి లక్షణములు ఏమిటి అని అర్థం అన్నమాట. లక్ష్మణస్య చయాని వై, లక్ష్మణుడు ఎలా ఉంటాడనగా అప్పుడు ఆయన ఎంత బాగా చెప్పాడండి. అది బుద్ధిమంతుల లక్షణం అంటే. ఇప్పుడు అని మొదలెట్టి చేట భారతం చెప్పి ఆవిడ గుండె అంతా అయిపోయేలా చేయట్లేదు ఆయన. మాకు శిష్యుడు అన్నాడండి, టిక్కెట్ చెయ్యండి అని అప్పట్లో రైల్వే స్టేషన్కి వెళ్ళి టిక్కెట్ చేసుకోవాల్సి వచ్చేది రండి. అందుకని ఇది 1997 ఆ కాలాల్లో ఒక 5-6 ఏళ్ల పాటు స్టేషన్కి వెళ్ళి ఏమంటే కాశీకి టిక్కెట్ చేయండి లేక ఢిల్లీకి టిక్కెట్ చేయండి అని పంపితే ఆయన వెళ్ళి టిక్కెట్ చేయించుకొచ్చేవాడు. ఆయన బయలుదేరాడు. ఏమంటే టిక్కెట్ చేశారా
రాగానే ఇప్పుడంటే గురువుగారు బయలుదేరానండి బండి మీద. అక్కడ స్టేషన్లో బయట పార్కింగ్లో పెట్టానండి బండి. ఆ తర్వాత లోపలికి వెళ్ళానండి. ఎంత జనం అనుకున్నారు గురువుగారు? ఇది టిక్కెట్ అయిందో చెప్పడం, టిక్కెట్లు అయిపోయాయి. ఆ విషయం చెప్పచ్చు కదా. ముందు టిక్కెట్లు అయ్యాయని చెప్పడం మానేసి బకెట్ల కొద్దీ సంభాషణ చెబుతాడు. స్టాండ్ వేసేట, లోపలికి వెళ్ళాట, జనం ఉన్నారట, ఫామ్ నింపేట, చివరి దగ్గరికి వెళ్ళాట, అక్కడికి వెళ్ళగానే కాసేపు తలుపు ఆపేట, ఆ తర్వాత ఇచ్చాట. మొత్తం మీద గురువుగారు టిక్కెట్లు వచ్చాయండి. ఈలోపు నేను స్పృహ పడిపోయాను. అలా చెప్పడం వల్ల ఏమవుతున్నమాట, ముందు పని అయిపోవాలి కదా. అవతల వ్యక్తిని ఒక పని మీద పంపారు, ఆ పని అయ్యిందో లేదో క్లుప్తంగా టక్కని చెప్పాలి. అందులో ఇంత రామకథ ఆయన రాముడు అడవికి రావడం, అంతఃపురం జరిగిన కథలు అవన్నీ చక్క 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 నిమిషం మాత్రంలో చెప్పేశాడు ఆయన. అలా చెప్పగలగడం, సమయాన్ని బట్టి కథలు చెప్పడం ఉందే అది తెలివైన వాళ్ళ లక్షణం. ఆయన తెలివైన వాడిన విషయం అణువణువులో రుజువు అవుతూనే ఉంటుంది మనకి. రామాయణంలో తిరుగు ప్రయాణంలో కూడా వానరులంతా సముద్ర తీరంలో ఉన్నారు, మహేంద్ర పర్వతం మీద ఉన్నారు. హనుమంతుడు సీతను చూశాడా లేదా? చూడకపోతే మనకు ఆత్మహత్యే శరణ్యము అని వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటే ఈయన అక్కడికి వచ్చి ముందు ఏమన్నాడు? దృష్ట సీత, చూడబడింది సీత అంటే చూచాను అన్నాడు. ఆ తర్వాత సీతను అన్నాడు. ఇప్పుడు నేను సీతను అని మొదలు పెడితే వాళ్ళేమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, కంగారు పడిపోతారు కదా. సీతను సీతను అంటాడు, ఏమైందో, సీత బతుకుందా, చూశాడా, చూడలేదా? ఈ ఆందోళన ఎక్కువైపోతుంది కనుక ముందు ఏమనాలి? చూచాను సీతను, అప్పుడు మిగతా కథ చెప్పాలి. అలాగే మీరు కూడా అంతే, ఏదన్నా ఓ పని మీద వెళ్ళినప్పుడు అయిపోయింది పని అని చెప్పి అప్పుడు చెప్పాలి. చక్కగా అయింది పని, పని అయ్యింది, అయ్యింది పని అన్నాడు. ఇంకా తేలిగేది. అమ్మాయి కాస్త ఏమైనా వంట చేసి పెట్టామంటే ఇప్పుడు గురువుగారు అని మొదలెట్టద్దు. వంట అయ్యిందనక ఆ తర్వాత చెప్పండి వంట అయిపోయింది. అప్పుడు ఆ వంటలో మీ తంటాలేవో నా తంటాలేవో నా పట్టలేవో తోస్తుంది. తర్వాత ముందు వంట అయిందని నేను చెప్పాలి, మిగతా పెంట నాకెందుకు. ఇది సంభాషణ చాతుర్యము పండితుల యొక్క లక్షణం. అందుకే క్లుప్తంగా చెప్పేశాడు అన్నమాట. అసలు మాటలను ఎంత పొందికగా వాడతాడో తెలుసు ఆయన. రాముడి గురించి చతుర్గుణ, చతుర్లేఖ, చతుష్కిష్కు ఇలా మొదలు పెట్టాడు ఆయన. పొట్ట మీద 3 ముడతలు ఉంటాయి. పొట్ట ఇలా కూర్చున్నప్పుట ఇక్కడొకటి 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 3 ముడతలు వస్తే అటువంటి వాడు చక్రవర్తి పోతాడు. త్రివళి అంటారు దాన్ని. నుదురు ఇలా అన్నప్పుడు కూడా సన్నని రేఖలు నుదుటి కనబడితే వాడు గొప్పవాడు. ఇలా సాముద్రిక శాస్త్రంలో రాముడు ఎలా ఉంటాడో చెప్పి, రాముడు ఆజానుభావుడు, నల్లగా మేఘం వంటి ఆకారం కలిగిన వాడు, తామర పువ్వు రేకుల్లో ఉంటాయి కళ్ళు, ఇవన్నీ చెప్పాడా. మళ్ళీ ఇప్పుడు లక్ష్మణుడి గురించి కూడా చెప్పాలి కదా. మళ్ళీ వెనక్కి వచ్చి లక్ష్మణుడు పొడుగ్గా ఉంటాడు, ఆజానుభావుడు, ఇంత చెప్పక్కర్లా. అమ్మ రాముడికి లక్ష్మణుడికి అన్ని విషయాల్లో ఒకే విధం, మళ్ళీ చేదస్తంగా చెప్పక్కర్లేదు. ఒక్క తేడా ఉన్నది. ఏమిటి? మొత్తం లక్షణాలన్నీ రాముడిలో ఉన్నవి లక్ష్మణుడిలో ఉంటాయి, కానీ ఇద్దరికి తేడా ఏమిటనమాట? ససువర్ణచ్చవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాఖ. లక్ష్మణుడు బంగారపు రంగులో ఉంటాడు, సువర్ణచ్చవి అంటే బంగారపు రంగులో ఉన్నాడు. రామశ్యామో మహాయశాఖ, కీర్తివంతుడైన రాముడు మాత్రం నల్లనివాడు, శ్యామల వర్ణంలో ఉంటాడు. ఇద్దరికీ తేడా రంగు తప్ప మిగతా అన్ని విషయాల్లో ఒకటే. పొడుగు కానీ, కళ్ళల్లో కానీ, చేతుల్లో కానీ, ఆకారంలో కానీ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. అదనమాట క్లుప్తంగా పొందిగ్గా చెప్పడం అంటే. తెలుగులో మొల్ల అని ఒక కవయిత్రి ఉంది. ఆవిడ పోతన గారిని బాగా జీర్ణించుకొని ఈ రామాయణం అనువాదం చేసేది. ఈ సుందరకాండని తెలుగులోకి రాసి ఆవిడ వాల్మీకి రాసినటువంటి ఆ మాటల్ని ఎంత బాగా రాసిందో. రాముడి గురించి వర్ణించి లక్ష్మణుడి గురించి వర్ణించడానికి వాల్మీకి ఏమన్నాడని చెప్పాను, ఇద్దరు ఒకటే. కాకపోతే ఆయన బంగారపు రంగువాడు, ఈయనేమో నీలమేఘచ్ఛేయ శరీరుడు అన్నాడు. ఆ అందాన్ని ఒక శేష పద్యంలో రాసింది. నీలజీమూత సన్నిభ శరీరము వాడు, తామరసాభ నేత్రములవాడు, పూర్ణేందు బింబంబు బోలెడి మోమువాడు, ఉన్నత దీర్ఘ బాహువులవాడు,
శ్రీకర పీత కౌశేయ చేలము వాడు మకర కుండల దీప్తి మలయువాడు బాగైన ఎట్టి వక్షంబువాడు ఇన్ని గుణములు రూపింప యసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. సీతాదేవితో హనుమంతుడు అన్నాడనమాట, రామచంద్రుడు నల్లని మేఘం వంటి ఆకారం కలిగిన వాడు, ఆయన ఆజానుబాహుడు. జానువులు అంటే మోకాళ్ళు అనమాట. ఈ చేతులు ఎవరికైనా మోకాళ్ళకి తగిలితే వాడిని ఏమంటారు అనమాట, ఆజానుబాహువు అంటారు. మీరు ఎవరైనా సరే పరీక్షించుకోండి, మీ చేతులు ఇలా మోకాళ్ళకి తగిలితే వాళ్ళంతా ఆజానుబాహులే. కూర్చున్నప్పుడు మాత్రం కాదు, కూర్చుంటే నా కాళ్ళు తగిలితే నా మా చేతులు, నా చేతులు ఇప్పుడు మోకాళ్ళకి తగిలాయి కదా అని అయితే మీరు ఆజానుబాహువులు అనద్దు. నిలబడినప్పుడు ఇప్పుడు మధ్యలో ఉపన్యాసం మధ్యలో లేవద్దుగా, అయిపోయాక లేచి నిలబడి మీ చేతులు ఇలా పెట్టండి, అవి మోకాళ్ళకి తగిలితే నా దగ్గరికి రండి, ఆ దండ అందుకే అక్కడ పెట్టాను. వాడు ఆజానుబాబు అనమాట. రాముడు అటువంటి ఆజానుబాబుడు. తామర పువ్వు రేకుల్లో ఉంటాయి కళ్ళు, సింహం నడుము వలె ఉంటుంది నడుము, చెవులకు మొసలి ఆకారంలో ఉన్న కుండలములు ధరిస్తాడు, అందుకే మకర కుండలధారి. ఆ మహానుభావుడు ప్రస్తుతం జటాజోటాలు ధరించాడు, కానీ కిరీటం ధరించినప్పుడు ఇంకా అందంగా ఉంటాడు. పెద్ద కోదండం ధరిస్తాడు, పసుపు పచ్చని వస్త్రం ధరిస్తాడు. ఇలా వర్ణించి ఈ లక్షణములన్నీ లక్ష్మణుడిలో ఉన్నాయి, కాకపోతే రంగు తేడా. వరుస సౌమిత్రి, ఆ పైనేమో రంగులన్నీ వరుసగా అలాగే ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. ఎటొచ్చి సౌమిత్రి బంగారు వన్నెవాడు, ఈయన బంగారపు రంగులో ఉంటాడు అని ఆవిడ కూడా చాలా అద్భుతంగా రాసింది. ఇదంతా చెప్పి, అమ్మా ఇది రాముడి కదా, ఈ గుణములు విని నమ్మావు కదా నువ్వు, ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను. నేను వాయుపుత్రుండి, వాయువు వరం వల్ల కేసరి అని పేరు కలిగిన ఒక మహానుభావుడికి అంజనాదేవికి పుట్టాను. అంజన గౌతమ మహర్షి యొక్క కూతురు, అహల్యకి కూతురు ఆవిడ. ఆవిడ చిన్నప్పుడే కుంజరుడి దగ్గర పెరిగింది. ఆ తర్వాత కేసరి అని పేరు కలిగిన ఒక మహావానరుడు అన్నాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన 2 ఏనుగుల్ని ఒక్క దెబ్బకి అవలేలుగా చంపి అవతల పారేశాట. శంఖం శవలం అని ఒక 2 ఏనుగులు ఉండేవి. ఈ 2 ఏనుగులు రాక్షస ఏనుగులు అనమాట. రాక్షసలే ఏనుగులుగా ఉన్నారు. పూర్వం 2 రాక్షసులు శాపవశాస్తు అగస్త్యుని శాపం వల్ల ఏనుగులుగా మారారు. వాళ్ళ అసలు పేర్లు శంఖుడు శబలుడు, ఏనుగులు కనుక శంఖ శబలాలు అన్నారు. ఈ ఏనుగులు నిజానికి రాక్షసులు. ఈ రాక్షస గజములు అరిష్ట పర్వతం మీదకి వెళ్ళి కనిపించిన వాళ్ళలా చంపేసేవి, కాలి కింద పెట్టి తొక్కి చంపేసేవి, ఋషుల్ని ఏడిపించాయి, ఋషుల ఆశ్రమాలు ధ్వంసం చేసాయి, యజ్ఞములు పాడు చేసాయి, సనాతన ధర్మాన్ని నాశనం చేసాయి. తమిళనాడు స్టాలిన్ లాంటి వాళ్ళు ఈ ఏనుగులు. దాంతో ఈ ఏనుగుల బాధ తట్టుకోలేక వాటిని చంపలేక ఋషులంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవ, శంఖ శబలులు అనే ఏనుగులు మమ్మల్ని చంపి ప్రాణం తీస్తున్నాయి, అవి నిజానికి రాక్షసులు, అగస్త్య శాపం వల్ల ఏనుగులు అయ్యారు. తొక్కి 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 మా మునులను పాడు చేసి చంపుతున్నారు, మా ఆశ్రమాలు పాడు చేస్తున్నారు, యజ్ఞములు పాడు చేస్తున్నారు. వాళ్ళ నుంచి మాకు రక్షణ కలిగించేవాడు ఎవడని అడిగితే మహానుభావుడు కేసరి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే ఈ ఏనుగులు చంపగలడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాడు బ్రహ్మ. వాళ్ళు వచ్చి ఈ కేసరికి చెప్పారు. కేసరి వెళ్ళాడు. 2 చేతులతోటి ఏనుగుల యొక్క తొండములు పుచ్చుకుని గిర్రగిరగిరా తిప్పి ఆ రెండింటిని ఒకదానికి వేసి పటాపటా కొట్టి కింద పారి చంపారేశాట. ఆ ఏనుగులు కొన్ని వేల మందిని చంపాయి, లక్షల మందిని చంపాయి, దేవతల్ని కూడా భయపెట్టాయి. అటువంటి ఏనుగులను అవలీలగా చేతులతో ఎత్తి తొండములు పుచ్చుకుని తిప్పి తిప్పి పటాపటా కొట్టి, కొబ్బరికాయ మీద కొబ్బరికాయ పెట్టి పగలు కొడతారు. కొంతమంది చూసారు లేదు, కొబ్బరికాయ కొట్టడానికి రాయి లేదనుకోండి, అప్పుడు కాయ మీద కాయ పెట్టి కొడతారనమాట. ఆ మధ్యన ఒక ఆవిడకి కొబ్బరికాయ తప్ప ఇంకో కాయ కనపడలేదు. ఆవిడ తెలివైంది, వాళ్ళ ఆయన నెత్తి మీద కొట్టింది. కానీ విచిత్రం, వాళ్ళ ఆయన నెత్తి అంత గట్టిదో, కొబ్బరికాయ పగిలింది, ఆయన నెత్తి కూడా కొద్దిగా పగిలింది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, కాయ మీద కాయ పెట్టి కొట్టినట్టుగా ఏనుగులు తొండాలు ఎత్తిపెట్టి కొట్టి చంపి అవతల పారేశాడు. అప్పటి నుంచి అంత పూర్వం ఆయన పేరు ఎవరికి తెలియదండి. కానీ ఏనుగుల్ని సింహాలే చీల్చి చెంటాడతాయి.
ఈతడు కేసర పరాక్రమంతో భయంకరమైన రాక్షస జాతికి చెందిన ఏనుగుల్ని చంపాడు గనక ఈ రోజు నుంచి ఇతడు కేసరి అని ప్రసిద్ధికి ఎక్కుతాడు అని మునులు ఆయన్ని ప్రశంసించారు. అప్పటి నుంచి కేసరి అయిపోయాడు ఆయన. కేసరి కేసరి అని బిరుదు పొందాడు. ఆ తర్వాత కొంతకాలానికి శంబసాధనుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వీడు కూడా బ్రహ్మవరాలు పొంది గర్వించాడు, ఎంతో మందిని పీడించాడు. మళ్ళీ వాడిని చంపవని ఋషులు అడిగితే ఆయన అక్కడికి వచ్చి ఆ శంబసాధనుడిని నారదీసి చంపి పారేశాడు. అప్పుడు ఋషులంతా, నాయనా కేసరి, ఏనుగుల్ని పీనుగుల్ని చేశావు, శంబసాధనుడిని నరకానికి పంపావు, మమ్మల్ని అనుగ్రహించావు, మేము నీకు ఒక మంచి భార్యని ఇస్తాం, ఈ ప్రపంచంలో ఎవడైనా గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా తరించడని శాస్త్రం, అందుకే మునులు కూడా చివరికి వివాహం చేసుకోవలసిందే, నీకు మంచి పిల్లని చూసాం అని అప్పుడు అంజనాదేవిని తీసుకొచ్చారు. కుంజరుడని వాడు పెంచుకుంటున్న అంజనాదేవిని ఆయనకిచ్చి పెళ్లి చేశారు. ఈ అంజనాదేవికి కామరూపం ధరించే శక్తి ఉంది. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలదు. అందుకే వానర రూపం ధరించి కేసరిని పెళ్లి చేసుకుంది. అదిగో ఆ కేసరికి అంజనాదేవికి ఆంజనేయుడనే పేరుతో పుట్టాను. అంజన కొడుకుని కనుక ఆంజనేయుడని, కేసరి కొడుకుని కనుక కేసరి పుత్రుడని పిలిచారు. వాయువు యొక్క వరం వల్ల పుట్టడం వల్ల వాయుపుత్రుడు, మారుతి, పవనసుతుడు ఈ నామాలు వచ్చేరాడు. అంతటి వాడిని అసత్యం ఆడతానా కాబట్టి ఇదంతా నిజమని చెప్పగానే అప్పుడు ఆవిడకి ఆనందం కలిగింది. శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి రావడానికి నువ్వు ఒక్కడివి అర్హుడివి అని పొంగిపోయింది. ఇంత చెప్పాక ఏది ముందేమో రామకథ చెప్పాడు, ఆవిడ అనుమానిస్తూ ఉంటే రామలక్ష్మణుల యొక్క లక్షణాలు చెప్పాడు, తన గురించి చెప్పుకున్నాడు, నేను వచ్చానని నమ్మకం కలిగించాక అప్పుడు రాముడిచ్చిన ఉంగరం బయట పెట్టాడు. ఈ ఉంగరం ముందే వచ్చగా ఇవ్వకూడదు, ఇస్తే ఏమనుకుంటుంది ఆవిడ, రాముడిని చంపేసి రావణుడు తీసుకొచ్చాడేమో అని భయపడుతుందిట. అందుకని బాగా నమ్మకం కలిగాక తన నడుము చుట్టూతా ఉన్న వస్త్రంలో బిగించి కట్టుకున్న రాముడి ఉంగరం బయటికి తీశాడు. ఈ ఉంగరం తీసి, అమ్మా నేను నీ దగ్గరికి రాగలనని రాముడు నమ్మాడు, అందుకే ఋష్యమూక పర్వతం దగ్గర నన్ను దక్షిణ దిక్కుకి పంపుతూ రాముడు తన పేరు చెక్కబడి ఉన్న ఈ ఉంగరం తీసి నా చేతిలో పెట్టాడు. నువ్వు కనపడితే ఆనవాలుగా చూపించమన్నాడు. ఇదిగో అభిజ్ఞానము అంటే ఆనవాలు అనగానే ఆవిడ చూసింది. రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం. ఇది రామ అనేటటువంటి 2 అక్షరములు చెక్కబడిన అపూర్వమైన ఉంగరం. ఈ ఉంగరాన్ని పెళ్లి సమయంలో జనక మహారాజు గారు సీత చేతికిచ్చి సీత ద్వారా రాముడికి ఇప్పించాడు. పూర్వం అల్లుడికి ఉంగరం ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా మామగారు చేతికి పెట్టేవారు కదట, భార్య ద్వారా ఇప్పిస్తే ఒక అందం అన్నారు. అందులో కానుకలు కట్నాలు ఇచ్చేటప్పుడు భార్య ద్వారా భర్తకి, భర్త ద్వారా భార్యకి ఇప్పిస్తే అందమే వేరు కదా. అప్పటి నుంచి ఈ ఉంగరం రాముడు తన వేలికి ధరించాడు. ఆ ఉంగరం ఆనవాలుగా ఇస్తున్నాను కానీ పూర్తిగా అర్థమైంది ఆవిడికి. ఈ విధంగా ఆవిడని నమ్మించాడు. ఎన్ని పనులు చేసినా ఆ పనులని ఆలోచించి చేశాడు. అందుకని ఆయన్ని బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం, వాత అంటే వాయువు, వాతాత్మజుడు వాయుపుత్రుడు. ఇందాక మనోజవం తర్వాత మారుత తుల్య వేగం, వాయువు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెడతాడని చెప్పి ఇప్పుడు ఆయన డైరెక్ట్ వాయుపుత్రుడు కాబట్టి అలా వెళ్ళడంలో ఆశ్చర్యం ఏమిటి అన్నారు ఈ స్తోత్రంలో. వానరయోధ ముఖ్యం, వానరుల సమూహాలకి ఈయన నాయకుడు, కోతులలో గొప్పవాడు అని అర్థం అన్నమాట. అటువంటి శ్రీరామదూతం శిరసా నమామి, రాముని దూత అయిన ఆంజనేయుని గురించి తలతో నమస్కరిస్తున్నాను అనగా ఎవరైనా కనపడినప్పుడు వినయంగా తల వంచి నమస్కరించాలి. ఈ చేతులు 2 ఇలా కలిస్తే దాన్ని సంపుటి లేక అంజలి అంటారు. ఇలా 2 చేతులు కలిస్తే దాన్ని అంజలి అన్నారు అనమాట. ఇలా అంజలించాక అంజలి మీద ఇలా తలపెట్టి నమస్కరిస్తే అది ఉత్తమమైన పద్ధతి. శిరస్యంజలి మాదాయ కైకేయ్యానందవర్ధన అని పట్టాభిషేకంలో రాశారు. భరతుడు రాముడు రాగానే ఈ 2 చేతులు జోడించి అంజలించి ఆ అంజలి మీద తలపెట్టి రాముడికి వినయంగా నమస్కరించాడు. అలా నమస్కరించిన తర్వాత మాట్లాడాడు అని యుద్ధకాండంలో చిట్ట చివరి పట్టాభిషేక సర్కలో ప్రారంభ శ్లోకమే. కాబట్టి నమస్కారంలో అది గొప్ప విషయం అన్నమాట.
అటువంటి ఆ మహానుభావుడి గురించి శిరస నమామి. ఈ స్తోత్రం ఎంత గొప్పదండి. రేపు అదృష్టవశాత్తు శనివారం కూడా వస్తుంది. శనివారం వచ్చినప్పుడల్లా ఈ స్తోత్రాన్ని మీరు ఎంత శ్రద్ధగా చదివితే అన్ని ఎక్కువ ప్రయోజనాలు వస్తాయి. ప్రయోజనాలు కలియుగంలో గ్యారంటీ అన్నిటికీ ఉంటాయి, కానీ వాటి మీద నమ్మకంతో చెయ్యాలి. ఇంకొక అదృష్టం, మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే బదరీ వెళ్ళగలిగితే, బదరీకి వెళ్ళేటప్పుడు ఒక కొండ ఉన్నది, అది గంధమాదనం. అది గంధమాదనం అని తెలియడానికి నరేంద్రుడు వచ్చాక అక్కడ ఆంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయించారు. ఇప్పుడు ఆంజనేయుడి విగ్రహం ఉన్న చోట ఎదురుగుండా ఉన్న పెద్ద నిలువెత్తు కొండ, ఎక్కడం చాలా కష్టం అనుకోండి, ఆ కొండ గంధమాదన పర్వతం అంటారు. ఈ గంధమాదన పర్వతం మీదే ఆంజనేయుడు ఇప్పుడు కూడా కలియుగాంతం వరకు ఉన్నాడు. ఆయన చిరజీవి, చిరజీవుల్లో కూడా ఉత్తమ చిరజీవి, భవిష్యత్తులో బ్రహ్మ కాబోతున్నాడు. అటువంటి ఆయన రాముని తలుచుకుంటూ రామ రామ అనుకుంటూ గంధమాదన పర్వతం మీద ఉన్నాడు. ఆ గంధమాదన పర్వతం దగ్గర ఈ స్తోత్రం చదివితే ఇంకా అదృష్టం. కొండ ఎక్కడం కష్టం, కానీ కనీసం కిందైనా కూర్చుని ఆంజనేయుడి విగ్రహం దగ్గర కూర్చుని ఈ స్తోత్రం చేసుకుంటే మంచిది. ఎంతోమంది మహానుభావులు చూశారండి ఆయన్ని. ఈ ప్రపంచంలో హనుమంతుడు మీరు భక్తితో పిలిస్తే కనబడి తీరతాడు, కనబడకపోవడం అసంభవం, కానీ పిలిచేటటువంటి ఆ వాక్ ఉండాలి, భక్తి ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను కదా, ప్రహ్లాదుని వలె స్తుతించాలి. అప్పుడు స్తంభంలోంచైనా వస్తాడు, మైకులోంచి బయటికి రాగలుగుతాడు. రాడు నాకు కనపడ్డని ఊహతోటే మొదలు పెడితే ఎలాగో కనపడ్డాయి. పూర్వం భీముడు ఆ గంధమాదన పర్వతం మీదే ఆంజనేయుడు కలుసుకున్నాడంట. పాండవులు వనవాసం చేశారు కదా, ఈ వనవాస కాలంలో అర్జునుడేమో ఇంద్రకీల పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేశాడు పాశుపతం కోసం. ఆ సమయంలో పాండవులు మిగతా నలుగురు నగరాల్లోకి వెళ్ళకూడదు, కానీ అడవుల్లో తిరగచ్చుగా. ఏ అడవిలో అయినా అడవులన్నీ తిరుగుతూ ఈ హిమవదారణ్యాలకు కూడా వచ్చారు. ఇది మహాభారతంలో అరణ్యపురంలో కూడా ఉంటుంది. అక్కడికి వచ్చాక ఒక రోజున పెద్ద తుఫాను కురిసింది, వర్షం కురిసింది, మంచు వర్షం. ఆ వర్షంలో చెల్లాచెదరైపోయారు. సహదేవుడు ఒకవైపుకి, నకులుడు ఒకవైపుకి, ధర్మరాజు గారు మొదలైన వాడు ఒకవైపుకి, ఒక్క భీముడు ద్రౌపది మాత్రం మరొక వైపుకి వెళ్ళిపోయారు. ద్రౌపది పట్టుకోవాల్సిన ఆయనే పట్టుకుంది. ఈ భీమ ద్రౌపదులు ఇద్దరు గంధమాదన పర్వతం దగ్గరికి చేరారు. సరిగ్గా ఈ తుఫాన్లో కాసేపటికి పైనుంచి కిందకి ఒక పువ్వు రాలింది కొండ మీద నుంచి. అది సౌగంధిక పుష్పం, అంటే 1000 రేకుల తామర పువ్వు. ఆ తామర పువ్వు నుంచి వస్తుందండి సువాసన. ఎంత బాగుంటుందో ఆ సువాసన పీలిస్తే ఎవడైనా మత్తెక్కిపోతాడు. సాధారణంగా శివ పూజకి వాటిని వాడేవారు. ఆ పువ్వు చూడగానే ద్రౌపది, ఏమండి నాకు ఈ పువ్వు కావాలండి, తెచ్చిపెట్టండి. ఇలాంటివి మరికొన్ని పువ్వులు తెస్తే అన్నగారు శివ పూజకి వాడతారు అంది. నువ్వు ఇక్కడే ఉండు అని భీముడు గద పుచ్చుకుని నిటారుగా ఉన్న కొండని కాళ్లతో తన్నుకుంటూ రాళ్ళు పగలగొట్టుకుంటూ దారి చేసుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. ఆయన నడుస్తుంటే కొండ దద్దరిల్లిపోయింది. నేను నడుస్తూ కూడా దద్దరిల్లుతోంది చెక్క కొంపకు. ఇప్పుడు అన్నీ చెక్కిళ్ళేగా. నాకు పైన రూమ్ ఇచ్చారు, పైన వాకింగ్ స్పీడ్గా చేశానా, ఢామ్ ఢీమ్ మరి కింద వాళ్ళకి శబ్దం వస్తుంది, కొంచెం చెబుతున్నారు. కానీ వీళ్ళు మంచివాడు పాపం. పావని కానీ వాళ్ళ ఆయన రఘు కానీ కొంచెం మంచివాళ్ళే కనుక పైన ఎక్కువ గట్టిగా నడిచిన అనుకోరు కూడా. పల్లవ పావన మొత్తం నా దృష్టిలో పావని, పరమ పావని బాగా చేసి పెట్టింది. కొన్ని పల్లవి అనుకుందాం, పని వాళ్ళ ఆయన ఎలా పిలుచుకుంటే అలాగే పిలుద్దాం మనం కూడా. కానీ పైన డామ్ డామ్ అని నేనేమి పడగొట్టినా పోయి భీముడు నడుస్తుంటే రాళ్ళు పగిలిపోయాడు. అలా పైకి వెళ్ళాడు ఆయన. ఆ పైన ఎంత కష్టం అంటే అలా వెళితే పెద్ద విశాలమైనటువంటి చర్య ఉంటుంది. పైన 1,00,000 మంది కూర్చోవచ్చు, మీటింగ్ చేసుకోవచ్చు అక్కడ. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే కొన్ని పర్వతాలు చూపిస్తాను. నేను చెప్పేది అతిశయోక్తి కాదని మీరు నమ్ముతారు. చిత్రకూట పర్వతం అని ఉన్నది. ఎక్కడ? ప్రయాగ దగ్గర నుంచి ఒక 3 గంటల ప్రయాణం చేస్తే మధ్యప్రదేశ్ బోర్డర్లో సగం, ఉత్తరప్రదేశ్ బోర్డర్లో సగం, అంటే ఇందులో చిరు సగం ఉంటుంది చిత్రకూట పర్వతం. దాని పేరేమిటి? రాజాపూర్ అంటారు ఆ ప్రాంతాన్ని. దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో తులసీదాస్ పుట్టిన రాజాపూర్ ఉంది. అక్కడ మందాకిని తీరంలో ఈ చిత్రకూట పర్వతం ఉంటుంది. చిత్రకూట పర్వతం మీద మహాసైన్యంతో రాముడితో భరతుడు మాట్లాడేటు అంటే ఈ పిచ్చి నాస్తికులు, నమ్మకం లేనటువంటి వాళ్ళు ప్రూవ్ చేయండి అన్నారు. ప్రూవ్ చేశాను నేను. పైకి రండి, మీరు ఎవరన్నా నాతో రండి, ఇప్పుడే ఈ క్షణాన్ని తీసుకెళ్ళి చూపించగలను. పైకి వెళితే పైన స్కూల్ ఉంటుంది. మరి తిరుపతి కొండ మీద ఎలా అయితే బోలెడంత నగరం ఉందో అలా చిత్రకూట పర్వతం పైకి వెళ్ళగలిగితే 1,00,000 మంది ఏకకాలంలో మీటింగ్ పెట్టుకోవచ్చు. అంత పెద్ద మైదానం ఉంది, చెట్లతో కూడినది.
కాబట్టి కొన్ని కొన్ని కొండలు పైన ఒక రకంగా ఉంటాయి, కింద ఒక రకంగా ఉంటాయి. నువ్వు చూడకుండా నమ్మనంటే నేనేం చేస్తాను? కాబట్టి గంధమాదన పర్వతం పైకి ఎడితే చాలా విశాలంగా ఉంటుంది, ఎంతమంది నువ్వు కూర్చోవచ్చు. ముఖ్యంగా అరటి తోట ఒకటి ఉంటుంది అక్కడ. ఆ అరటి తోట మధ్యలోనే ఆంజనేయుడు ఉన్నాడు. ఆ మధ్యలో ఒక చిన్న సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో ఆ రోజుల్లో ఉన్నన్ని గొప్ప పువ్వులు ఇప్పుడు లేవు, కానీ ఇప్పటికీ ఇంకా మంచి మంచి పద్మాలు ఉన్నాయి. రాత్రిపూట మాత్రం వాటి సువాసన మరింత బాగా ఉంటుంది. అక్కడికి ఆంజనేయుడు ఉన్న చోటికి ఈ సౌగంధిక పుష్పాల కోసం భీముడు వెళ్ళాడు. దారి పొడుగుతా అడవి అని చెప్పాను కదా, అది ఆ కొండ మీద భయంకరమైన హిమాలయారణ్యం. ఆ అరణ్యంలో మృగాలు అటు ఇటు భీముడు చూసి చల్లా చెదరై పారిపోతున్నాయి. భీముడు కావాలని ఓహో అని ఒక పెద్ద సింహనాదం చేశాడు. ఆ సింహనాదానికి ఏనుగులు, అడవి పందులు, సింహాలు, తోడేళ్లు, ఎరుగుబంట్లు ఇవన్నీ కకావికలై చల్లా చెదరై పారిపోతున్నాయి. సరిగ్గా ఆ సమయంలో ఒక అరటి చెట్టు కింద కూర్చుని ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే రామ అష్టాక్షరీ మంత్ర జపం చేసుకుంటున్నాడు పరమ పూజ్యుడైనటువంటి హనుమంతుడు. ఈ శబ్దానికి ఉలిక్కి పడ్డాడు ఆయన. ఎవడ్రా ఈ ప్రాంతానికి వచ్చాడు, వచ్చి ఇలా అరిచిన వాడు ఇంతకు పూర్వం ఎప్పుడూ లేడు, అసలు ఎవడూ రాలేడు, వచ్చిన అరవలేడు, ఎవడు వాడు అని కళ్ళు మూసుకు చూస్తే ఆయన నుదుట భీముడి రూపం స్పష్టంగా కనపడింది. దివ్య దృష్టి కలిగిన వాళ్ళు కళ్ళు మూసుకుంటే నుదుట కానీ మనస్సులో కానీ అవతల వాడిని చూడగలరు. ఓహో ఇతడు వాయుపుత్రుడు, మా తమ్ముడు భీముడు. నేను వాయుపుత్రుడే, ఆయన వాయుపుత్రుడే. ఆ రకంగా నాకు తమ్ముడు ఆయన. సౌగంధిక పుష్పాల కోసం పెడుతున్నాడు. మధ్యలో కొంటిగా అరుస్తున్నాడు. వీడితో కొంచెం ఆనందిద్దాం, వినోదిద్దాం, ఆడుకుందాం అనిపించింది ఆంజనేయుడికి. ఆయన కూడా పెద్ద పెద్ద ఓహో అని అరిచాడు. ఈ అరుపు వెనక్కి తిరిగి వచ్చింది. భీముడు కూడా దద్దరిల్లిపోయాడు అరుపుకి. ఓరి బాబాయ్, నేను అరిచిన దానికి ఇంత శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఏమన్నా మారుమోత లేక ఇంకెవడైనా అరిచాడా అనుకుంటూ ఉంటే కాసేపటికి అటు ఇటు దట్టంగా చెట్లు, ఒకవైపు మామిడి చెట్టు, ఓవైపు అరటి చెట్టు ఉన్నాయి. దారి ఉన్నది. అక్కడ ఒక ముసలి కోతి కనపడింది. ఆంజనేయుడు చాలా వృద్ధుడు, ముసలాడి రూపం ధరించాడు అనమాట. ఓవర్ రిటైర్డ్ అనమాట. కొంతమంది సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువ తీసుకుంటారు. ఒక ఆయన టీచర్గా పనిచేసింది 25 ఏళ్ళు, కానీ 50 ఏళ్ళుగా పెన్షన్ తీసుకుంటాడు. అదొక అదృష్టం కొంతమందికి. అలాగా ఆంజనేయుడు మరీ ముసలాడి వేషం వేసుకుని చిన్న పొట్టి కోతి ముసలిది ఒకవైపు ఏమో అరటి చెట్టు కింద కూర్చుని తోక పొడుగ్గా పెంచి యువతల వైపు మామిడి చెట్టు మామిడి చెట్టు దాకా దాచేట. అంటే కోతి ఎంత ఉంది? మూరెడు, తోక బారెడు, పెద్ద ముసలి తోక. అది కదులుతోంది మెల్లిగా. భీముడు అక్కడికి వచ్చాడు. చిచ్చి ఇదేంటిది, దారికి అడ్డంగా ఉంది అని చూస్తే ఎదురుగుండా ఈ తోకమ్మట చూడగా ముసలి కోతి కనపడింది. కోతి, కోతుల తోక దాటకూడదు, మాబోటి వీరులం క్షత్రియులం, తోక ముడు అన్నాడు. పాప కోతి అతి కష్టం మీద లేచినట్టుగా చూసి, ఇది భారతంలో నన్నయ్య గారు బాగా రాస్తాడు, హనుమయ్యను కపి పెలుచన్, హనుమాని పేరు కలిగిన కపీశ్వరుడు భీముడిని ఆట పట్టించడానికి, నాయన ముసలాండి కళ్ళు సరిగ్గా తెరవలేకపోతున్నాను. అందులో తెల్లవారుజామునే అట్లాంటా నుంచి ఫ్లైట్లోకి ఎట్టడానికి 4 లేపేశారు. దాంతో అసలు నిద్ర లేకుండా ఉంది. ఫ్లైట్లో నిద్రపోదామంటేనేమో మంచినీళ్ళు కావాలని అడిగారట. పక్కన అసిస్టెంట్ లేపేసి మరి మంచినీళ్ళు ఇచ్చాట. ఫ్లైట్లో నిద్రలేదు. కొన్ని మధ్యాహ్నం పడుకుందామంటే అది కుదరలేదట. అలా అలసిపోయి ఉన్నాను ముసలాన్ని. కళ్ళలో పుసుగులు కారుతున్నాయి. అందువల్ల నా తోక అంటే బాగా పెరిగింది. ఆ తోకను నా చేతితో లాగలేను, నేను వెనక్కి తీసుకోలేను. నా అవయవాలే నా మాట వినలేదు. దాటి వెళ్ళిపో అనగా, చిచ్చి దాటకూడదు అన్నాడు ఆయన. నిజానికి నేను దాటగలను. మా సోదరుడు ఆంజనేయుడు సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళాడు. సముద్రం లంఘించినట్టుగా లంఘించి వెళ్ళగలను. ఏది మళ్ళీ ఆంజనేయుడితోటి. మా ఆంజనేయుడు లంకానగరానికి సముద్రం లంఘించి వెళ్ళాడు. తోక లంఘించడం తప్పు. ముడవలేవా అంటే ముడవలేను. మరేం చేయమంటావు? ఏమయ్యా నువ్వు అంత వీరుండి అంటున్నావు, ఆంజనేయుడు అనేవాడు మీ సోదరుడు అంటున్నావు, చేత్తో ఆ తోకని తీసి పక్కన పెడితే ఎంత ఉపకారం చేసిన వాడు అవుతావు. నేనేమన్నా నేను $1000 అడిగానా పారిపోవడానికి అనగానే, ఓ ఇది బాగానే ఉందనుకుని ఆంజనేయుడు ఆ ఎదురుగుండా ఉన్నవాడని గ్రహించలేక గద పక్కన పెట్టి భీముడు దిక్కుమాల కోతి తోక ఎత్తవలసి వస్తుంది అని విసుక్కుంటూ దగ్గరికి వచ్చాడు. ముసలి కోతిని
అవమానంగా చూస్తూ, చులకనగా చూస్తూ, ఇంతోటి కోతి తోకెత్తడానికి కుడి చెయ్యి ఎందుకని ఎడం చెయ్యేసి ఎత్తబోయాడు. అసలు తోక బెసిగితేనా రవ్వంత కూడా కదలలేదు. అదన్నా 50 పౌండ్లతో ఉన్నటువంటి సూట్ కేసు ఎత్తడానికి. ఆ తోక కదలకపోతే ఆశ్చర్యపోయి, ఏమిటి ముసలి కోతి యొక్క తోకని చేత్తో ఎత్తలేకపోయానా అని కుడి చేత్తో ఎత్తపోయాడు. అబ్బే కదలలేదు. 2 చేతులతో తోక పుచ్చుకొని కుమ్మని గుంజాడు. ఈయన డామని పడ్డాడు తప్ప తోక కదలలేదు. ఆ కోతి పక్కపక్క నవ్వి, ఇదిగో ఇది నవ్వినట్టుగా, ఏమయ్యా సముద్రాన్ని ఆంజనేయుడు లంఘించినట్టు లంఘిస్తానన్నావు, లంఘించక్కర్లేదు, లాంగోలాన్ని ఎత్తలేకపోయావా అనగానే మళ్ళీ ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా కదలలేదు అసలు తోక. పాపం భీముడు చింతాక్రాంతుడైపోయాడు. బలవల్ మదనాగాయుత బలయుతుడా, మంచి బలమైన 10,000 ఏనుగులలో ఎంత బలం ఉంటుందో అంత బలం కలిగిన వాడిని. నాగ అంటే ఏనుగు, అయుతము అంటే 10,000, నాగాయుత బలవంతుడు అంటే 10,000 ఏనుగుల బలం. కానీ నేను ఏమంటాడు, 10,000 ఏనుగుల బలం కదట. ఆ ఏనుగులు సర్కస్ ఏనుగుల పీనుగులు అయితే 10,000 ఏనుగులు అయితే లాభం ఏమిటి? బాగా బలము కలిగిన, మహాబలము కలిగిన 10,000 ఏనుగుల బలం కలిగిన వాడిని. అదనమాట బలవన్ మద నాగాయుత బలయుతుడిని. అటువంటి నేను ఒక ముసలి కోతి తోకని కూడా ఎత్తలేకపోతున్నాను, నా పరువంతా పోయింది. ఈ యుగంలో నన్ను మించిన బలవంతుడు లేడు కదా అన్నాడు పాప పైకి. అప్పుడు ఆంజనేయుడికి జాలేసి, ఈ యుగంలో నువ్వు గొప్ప బలవంతుడివే, నిన్ను మించిన వాడు లేడు కానీ అన్నాడు. అప్పుడు అర్థమైంది, తిరిగి అర్థమైపోయింది, నాయన నువ్వు కానీ అని అక్కడ అనడంతో నువ్వు ఈ యుగం వాడివి కాదు. ఈ యుగం వాడు కాకుండా ఇంత బలం కలిగిన వాడు ఇంకెవరవి ఉంటారు? మహానుభావుడు మారుత స్తుల్య వేగుడైనటువంటి మా సోదరుడు ఆంజనేయుడే, నీకు నమస్కరిస్తున్నాను, నీ రూపం చూపించమంటే అప్పుడు ఆయన తన దివ్య రూపాన్ని చూపించాడనమాట. పూర్తి రూపం విశ్వరూపం కాదు, కేవలం ఆంజనేయుడిగా మారాడు. ఆ ఆంజనేయుడు చూసి ఆనందపడిపోయి, స్వామి ఎంత అదృష్టవంతుడిని, గంధమాదన పర్వతం మీద ఆంజనేయుడు ఉంటాడు అని మా పెద్దలు చెబితే విన్నాను, కళ్ళారా చూశాను. తొందరపడి అహంకరించి నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు క్షమించరుగా. తమ్ముడివి, పైగా మహాత్ముడివి, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు సాధించవలసిన వాడివి. నాయన నీ ఎడల ప్రేమ తప్ప మరేముండదనగా నాకు కోరిక ఉంది, ఆ కోరిక తీర్చు స్వామి అన్నాడు. ఏమిటది అనగా, నువ్వు సీతామాతకి విశ్వరూపం చూపించావు లంకానగరంలో అని విన్నాను. లంకలో సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఏమన్నాడో తెలిసిన, అమ్మా సీత, రాముడు వచ్చేదాకా ఆగడం ఎందుకు, నువ్వు నా వీపు మీద కూర్చుంటే నేను వీపు మీద కూర్చోబెట్టుకుని జామ్ అని విమానంలో పట్టుకుపోతాను. మళ్ళీ బోడి సౌత్ వెస్ట్, రోస్టు, డెల్టా, ఫాల్టా ఇవేం కాదు. ఎయిర్ ఇండియా ఈ మధ్యనేమో సీట్లు విరిగిపోతున్నాయట, బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్నవాడి ఎకానమీలో దోచేస్తున్నారట. అవన్నీ ఎందుకు, నా వీపు మీద కూర్చో, ఈ సీటు కదలదు, నేను తీసుకుపోయి రాముడి దగ్గర దేవెడతానన్నాడు. అప్పుడు సీత, ఇదే కోతి బుద్ధి అంది. కపిత్వం హరియోధప అంటే కోతి లక్షణం నాయన, పుట్టుకతో వచ్చే లక్షణాలు పోవు. కోతి బుద్ధి కాకేమిటి, కథం వాల్ప శరీరస్త్వం కథం మాం ఓఢుమిచ్చేసి, నువ్వు చూస్తే ఎంత ఉన్నావు, హనుమంతుడు అప్పుడు ఎంత ఉన్నాడని చెప్పావు, చిన్న కోతి రూపంలో పిల్లంత రూపంలో ఉన్నాడు. నువ్వు చూస్తే పిల్లంత రూపంతో ఉన్నావు, నేను ఇంత పొడుగున్నాను, ఇంత ఆకారం ఎక్కడ, నన్ను మొయ్యడం ఏమిటి, కనుక కాలు విప్పి తిడితే పచ్చడైపోతావు, ఇంత చిన్న రూపముతో నన్ను మోస్తానంటున్నావే, ఇదే నీ కోతి బుద్ధి అందావిడ. అప్పుడు కొంచెం కోపం వచ్చింది. వెంటనే ఆవిడ కోసం విశ్వరూపం చూపించాడు. ఆ రూపం నాకు ఇప్పుడు చూపించాడు అంటాయి. ఆనాడు సీతామాతకు చూపించిన విశ్వరూపం చూపించాడు. చూపించమంటే చూపించేస్తాడు ఆంజనేయుడు, రేపు శనివారం చూపిస్తాడు. మంచిగా రేపు కూడా సాయంత్రం ఎన్నింటినైనా మన కార్యక్రమం అది 6 గంటలకి. శనివారం కూడా 6 ఒక నిమిషం అది, అంటే 6 గంటలకు కాకుండా కాస్త ముందు పెట్టకూడదా, సెలవే అనుకుంటారు కదా. తమ తమ సెలవులు తప్పిన తమ మిత్రులు శత్రులు గుట్ట సత్యము పద్మ అనాలి. కాబట్టి శనివారం నాడు ఒక అరగంట ముందు వచ్చారు అనుకోండి, ఇలాంటి కథలు బాగా కానీ ఇంకొంచెం అరగంట ముందు ఎడతారు. అరగంట ముందు ఎడితే ఎన్నో లాభాలు ఉన్నాయి. పల్లవి చేసినటువంటి పెసరట్టుప్ప తినచ్చు, మీ అదృష్టం బాగుంటాను. లేదా పెసరట్టుప్పగా దోశ వేసి పెట్టచ్చు, ఏదో అవచ్చు మొత్తం మీద. సరే, కార్యక్రమం మీ చేతిలో ఉంది, అది మీ ఇష్టం అనుకోండి, మీరు ఎలా కావాలంటే అలా చేయండి. రేపు ఎల్లుండి కూడా
అనేకములైన ఈ సుందరకాండని దాంతోపాటు హనుమంతుని లీలల్ని ఆధారంగా చేసుకుని గొప్ప కథలు చెప్పుకుందాం. మీకు ఆశ్చర్యకరమైన మరొక కథ ఏంటంటే తులసీదాస్ జీవిత చరిత్ర జీవితంలో వినాలి. ఆ చరిత్ర కూడా వీరుంటే రేపే చెప్పుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఎప్పుడైనా కార్యక్రమం పూర్తి చేసేటప్పుడు ఒక భగవంతుని సంకీర్తన చేసుకోవడం అదొక ధర్మం అన్నమాట. ఇవాళ ఏ పాట పాడమంటే అది పాడతాను, ఇష్టం. అంతంత పెద్ద పాటలు వీళ్ళు పాడలేదు పాప. వీళ్ళు అంతగా శృతి, నేను మీ అంత సంగీత విద్వాంసుడు కాదు కదా. సరే, ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేద్దామంటే భీముడి గురించి చెప్తే కనుక కృష్ణుడి గురించే పాడేసుకున్నా. శృతి వచ్చిన వాడు గొంతు కలపండి, లేని వాడు వినేసి ఊరుకోండి. కలిపి పాడితే సంతోషం. అక్కయ్య నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ. ఇప్పుడు దాంట్లో పడ్డారు. అలా పాడమని అనమాట. నేను ఆపితే మీరు పాడమని. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను కాళియనాగుని గర్వము నడచి తాండవమాడిన యదుబాల, కాళియనాగుని గర్వము నడచి తాండవమాడిన యదుబాల, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోవులగాచిన గోపాల, గోవులగాచిన గోపాల, ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెరనమ్మితిరా. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా. గోవింద. ప్రసాదం ఉంటారా? అందరూ ఒక వరుసలో వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయారు. Yes.